నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ కౌంటర్. ఈరోజు ఐ కౌంటర్లో మనతో పాటు ఉన్నారు. 4 నెలల్లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి కాకలు తీరిన రాజకీయ యోధులను సైతం పక్కన పెట్టి గెలుపంటే ఎలా ఉంటుందో చూపించిన నేత, భారతీయ జనతా పార్టీ గొంతుకై తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్న పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజు మన ఐ కౌంటర్లో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల నుండి దేశ రాజకీయాల వరకు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, తానే హోమ్ మినిస్టర్ అని చెప్తున్న పైడి రాకేష్ రెడ్డితో మాట్లాడతాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, ఒక రకంగా రాజకీయాల్లోకి రావటం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసమే అని చెప్పాలి. కేవలం 4 నెలల్లో రాజకీయాల్లోకి రావటం, అందులోనూ విజయం సాధించటం, ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఎలా ఉంది జర్నీ? ఇప్పుడు రాజకీయాలని ప్రతి ఒక్కరు తిట్టుకుంటూ బయటనే కూర్చుంటే ఎలా అనేది ఎవడో ఒకరు ప్రశ్నించేవాడు ఉండాలా. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం బాగుపరచుకోవాలి, మన సమాజాన్ని బాగుపరచుకోవాలి అనుకుంటా మనం బయట ఉండి యూట్యూబ్లలో చూసుకుంటా, గూగుల్లో సెర్చ్ కొట్టుకుంటా, కామెంట్లు చేసుకుంటూ కుదరదు. ఇంకా మనం దాంట్లో అది ఏదైనా సరే, అది గొంగడైనా సరే కదా ఎంటర్ కావాల్సిందే. ఎస్, గొంగడే అంటారు రాజకీయం అంటే. గొంగడే ఎటువంటి సందేహం అర్థమైపోయిందా? 100%. మొదటి ఎమ్మెల్యేని 1 మంత్లో చెప్పాను. ఎస్, ఇదంతా ఒక రకమైన వ్యవస్థ. అందరూ పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా, ఇది ఒక వ్యవస్థ ఉంది కదా. చొన్నా చెడ్డన పక్కన పెడితే వ్యవస్థనే అట్లేదు. పైకి కనబడే వాళ్ళంతా తీజేటి గొంతులు, తేనె పూసిన కత్తులు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో 90% ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి ఓకే, వచ్చాము, ప్రజలు ఆదరించారు, శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు. సో ఆర్మూర్లో అసలు టికెట్ రావటమే గగనం అనుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ సాధించారు, జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అప్పుడు ఎవరైనా ఓకే అనుకున్నారా? ఎవరి మీదైనా పోటీ చేసే సాహసం, ధైర్యం రాకేష్ రెడ్డి చేయగలరా? ఏమైంది మరి? రేపు ఎవరి మీద ఇస్తే వాళ్ళని ఇస్తాం. రేవంత్ రెడ్డి మీద కొడంగల్ మీద చేయమంటే కొడంగల్ చేస్తాను, గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తాను. సో ఇద్దరు ముఖ్యమంత్రులకి సవాల్ విసురుతున్నారా? ఇద్దరు ముఖ్యమంత్రులు మేము ఓడగొట్టిన వాళ్ళమే కదా, వాళ్ళు ఓడగొట్టిన వాళ్ళే కదా. మా కార్యకర్తలు చాలు, వాళ్ళకి మేము కూడా అవసరం లేదు. ఈరోజు మీరు అంటున్న ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో, కాబోయే మాజీ ముఖ్యమంత్రి అని డిసైడ్ చేశారు. 100%. మాజీ ముఖ్యమంత్రి, మా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను. కానీ అటు రేవంత్ రెడ్డి ఏమో 2034 వరకు నేనే సీఎం అని ఎంత ధీమాగా చెప్తున్నారో, పైడి రాకేష్ రెడ్డి కూడా నెక్స్ట్ నేనే హోమ్ మినిస్టర్ అంటున్నారు. ఏంటి అసలు ఈ సమీకరణం? హోంమంత్రి అంటే రాక్షసుల రాజ్యంలో, రాబందుల రాజ్యంలో, కుటుంబ పాలనలో, కుంభకోణ పాలనలో 12 సంవత్సరాల నుంచి రాష్ట్రం నలిగిపోతుంది. ఇంకిప్పటికి నిన్న మొన్న ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య ప్రయత్నం. అంటే ఎవరి గురించి వచ్చింది? తెలంగాణ. కేసీఆర్ కుటుంబాన్ని గురించా, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని గురించా? ఈ ప్రశ్న తొలిచేస్తున్నది తెలంగాణ సమాజంలో. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. ఏం చేసిండని రేవంత్ రెడ్డి 30 నెలలు దాకుంటాడు, 60 నెలలు దాకుంటాడు? ఏం చేసిండని? దోసుకోవటం తప్ప, దాచుకోవటం తప్ప, కుటుంబ పాలన తప్ప, ఢిల్లీకి మూటలు మోయటం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏముంది? ఆ ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి పగలేమో కాంగ్రెస్ నేతల్ని కలిస్తే, రాత్రి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని కలుస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది, విమర్శలు కూడా వినిపిస్తున్నాయిగా. అది నాకంత సంబంధం లేని విషయం. కానీ రాజకీయ నాయకులు అందరినీ కలుస్తారు, దాంట్లో తప్పేమీ లేదు. నేను తప్పని అనుకోవట్లేదు. రాజకీయాలు ఆయన కొత్త కూడా కాదు కదా, 3 పార్టీలు మారొచ్చిండు, 4వ పార్టీ కూడా మారుతాడు. ఏముంది దాంట్లో? సో ఆహ్వానిస్తున్నారా రేవంత్ని భారతీయ జనతా పార్టీలోకి? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ప్రధానమంత్రి ఒక సభా వేదికగా మాతో కలవండి అన్నారు కాబట్టి, సో ఆ సమీకరణాలు కూడా జరుగుతున్నాయన్న టాక్ గట్టిగానే చక్కెర్లు కొడుతుంది కదా ఢిల్లీలో కూడా. అది రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకోవాల్సిన విషయం ఒకటి. ఇంకా రెండోది, భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన ఒక వెంకటరమణారెడ్డి ఈజ్ ఇనఫ్ ఫర్ రేవంత్ రెడ్డికి. నరేందర్ రెడ్డి అని ఓడగొట్టిండు కొడంగల్, వీళ్ళు చాలు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి అంత పెద్ద లీడర్లు ఎందుకు? రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది నాయకులు ఉన్నారని చెప్తున్న పైడి రాకేష్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే అంత ఫేమ్ ఉన్న నాయకులు లేరని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్న జనసేన అధినేత, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీ ఎందుకు రంగంలోకి దించుతుంది? మరి బీజేపీ ఎందుకు దించుతుందండి?
ఆయన రేపు అవసరమైతే ఒరిస్సా పోయి పెట్టుకుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం పోయి అక్కడ అండమాన్లో పెట్టుకుంది. వాళ్ళు పెట్టుకుంటారు, చాలామంది వస్తారు. ఇప్పుడు కవితమ్మ పెట్టుకున్నది, ఇంకొక 600 పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఇదొక పార్టీ. జనసేన రావచ్చు, ఆల్రెడీ తెలుగుదేశం ఉంది ఇక్కడ, ఇంకా 100 పార్టీలు రావచ్చు. ప్రజాస్వామ్యంలో అది ఎవరికైనా వెల్కమ్ చెప్తాను తప్ప బీజేపీకి అని చెప్తుంది. బీజేపీ బలంగా ఉంది. జనసేన లేకున్నా, ఏ సేన లేకున్నా, భారతీయ జనతా పార్టీ జనసేన అక్కడి వరకే పొత్తు. ఆంధ్ర వరకే, ఆంధ్ర వరకు. తెలంగాణ పొలిమేరలో ఆహ్వానించారు. పొలిమేర మేము పార్టీ నిర్ణయించారు. పార్టీ నిర్ణయాలు మేము మా విధానాన్ని చెప్పగలుగుతాం. ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. వాళ్ళ తెలంగాణ ప్రజల ఏదైతే అమరవీరుల స్వప్నాలు వీళ్ళు విధ్వంసం చేశారో 2 కుటుంబాలు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంకా మాకు ఏదైనా ఉంటే పార్టీ విషయాలు కానీ, పొత్తుల విషయాలు కానీ పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ దాంట్లోకి పోం మేము. మాకు ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మా కార్యకర్తల చిరకాల కోరిక, తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్ష అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మేము అంతవరకే ప్రజాక్షేత్రంలో ఉంటాము, ప్రజా పోరాటాలు చేస్తాము, ప్రజల్ని మా వైపు తిప్పుకొని ప్రజాస్వామ్యంలో గెలవడానికి ప్రయత్నం చేసే తరుణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు ఈ గొడవలు, అంతర్గత కలహాలు ఎందుకు జరుగుతున్నాయి? ఏ పార్టీలు లేవు దేశంలో, ఏ పార్టీలు? అన్ని పార్టీల్లో ఉన్న బీజేపీ అనేసరికి ఒక డిసిప్లిన్ ఉంటుంది, అధినాయకత్వం ఏం చెప్తే అదే ఫైనల్ అవుతుంది అనుకుంటే, తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాత్రం ఎందుకు ఇంత వివాదాలు? ఎందుకు? ఏం వివాదం లేదే. ఎక్కడైనా కూడా చిన్న చితక ఉన్నాయి, అవి కూడా సర్దుకుపోతున్నాయి. సర్దుకుపోతే బతుకుతారు ఎవరన్నా సరే. సర్దుకుపోతే కొత్త ఇంకా వేరే వస్తారు. ఫుల్ అవుతుంది. ఎక్కడ కూడా లీడర్షిప్ గ్యాప్ ఏం లేదే. అதாவது వేలాది మంది ఉన్నారు, మామూలు సామాన్య హౌస్ మేడ్ చేసిన వాళ్ళు మంత్రులు అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అట్లాంటివి ఏం లేవు. చిన్న చితక ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు మార్చుకోవాల్సిందే. మార్చుకోకపోతే మార్చేస్తారు. సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, కాలం సమాధానం చెప్తుంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం వ్యక్తులతో గెలది. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాక కీలక బాధ్యతలు అప్పగించారు, చేరికల కమిటీ చైర్మన్ చేశారు. ఆ చేరికలు ఎటుపోయాయో పక్కన పెడితే కనీసం ఈటెల రాజేందర్ కూడా తన పని తాను చేసుకోలేని పరిస్థితి కల్పించారు. ఆవేదనను కూడా ఆయన అధిష్టానం వద్ద వ్యక్తం చేశారంటగా, నిజమేనా? ఆ విషయాలు అయితే నాకు అవి తెలియదు నిజంగా కూడా. నా విషయంలో మాత్రం ఈటెల రాజేందర్ గారికి పార్టీ చాలా న్యాయం చేసింది. అంటే జనరల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి క్లియర్ అయ్యాలనుకుంటున్నాం వంశీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూలో మీరు చూడండి. ఫస్ట్ బీజేపీ మనకేమి ఇచ్చిందని కాదు, బీజేపీకి మనమేమి ఇచ్చామని ఆలోచించండి ప్రతి ఒక్కరు. 45 ఏళ్ళుగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఎవరికేం తక్కువ చేసింది? 45 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరికేం తక్కువ చేసింది? అందరినీ నాయకులుగా తయారు చేసింది. వెంకయ్య నాయుడు కావచ్చు, ఇంద్రసేన్ రెడ్డి కావచ్చు, సిహెచ్ విద్యాసాగర్ కావచ్చు, బండారు దత్తాత్రేయ, ఏం తక్కువ చేసింది పార్టీ? బండి సంజయ్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, డికే అరుణ్ కావచ్చు, రఘునందన్ కావచ్చు. సో అందరికీ న్యాయం చేసింది. మేమేం చేసినాం పార్టీకి? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. నాయకులైనా ఇంకెవరైనా ఎక్కువ మట్టుకు పార్టీ గురించి కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడేవాళ్ళకి చెప్తున్నా. ఇన్ని రోజులు తల్లి పాలు తాగాం. ఆ తల్లి రుణం తీసుకునే సమయం వచ్చింది తెలంగాణలో. చాలు, ఎక్కువ పాలు తాగారనుకో రక్తం వస్తుంది. మీ అందరికీ చెప్తున్నాం, 45 ఏళ్ళ నుంచి కార్యకర్తల కన్నీళ్ళు, రక్తపు చుక్కలు, చెమట చుక్కలు ఈ పార్టీని ఈ రకంగా బలంగా తయారు చేసినాయి తప్ప రాకేష్ రెడ్డి వచ్చి పార్టీని బలంగా తయారు చేయలేదు. ఇంకేదో నాయకులమని చెప్పుకున్నారు, మీరు తయారు చేయలేదు. కార్యకర్తలు నిర్మించిన పార్టీ. రాకేష్ రెడ్డికి ఆవేదన చాలా ఉన్నట్టుంది అంతర్గతంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి. గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాను కదా. 45 సంవత్సరాల నుంచి ఒక ఊరికి వెళ్తే ఒక టైలరు జై శ్రీరామ్ అనుకుంటా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని ఒక్కొక్క ఓటుతో నిర్మించిన పార్టీని ఎవరో మేము వచ్చి ఎంతసేపు నీరసంగా ఉండేట్లా ఏం చేయాలా? మమ్మల్ని ఎమ్మెల్యేని చేసినారు, ఎంపీలను చేసినారు, కేంద్ర మంత్రులను చేసినారు, గవర్నర్లను చేసినారు. ఏం చేయాలా బీజేపీ మమ్మల్ని? తెలంగాణ బీజేపీకి మేమేం చేసినాం? నాయకులకి న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. నాయకులు పార్టీకి ఏం చేసినారు? ఇక్కడే ఒక అంశం మాట్లాడుకుందాం. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఇదే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నేరుగా తల్లిని చంపి బిడ్డను బతికించారన్నారు. ఆ తర్వాత రీసెంట్గా మీ ఎంపీ పాకిస్తాన్ భారత్ విభజనను తెలంగాణతో పోల్చారు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికంలో
ఒక క్లారిటీ రావాల్సిన అంశాలు. సో రాకేష్ రెడ్డి ఏదైతే నాయకులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారో ఈ 2 అంశాలపై కూడా క్లారిటీ ఇస్తారా? ఇంతకన్నా భావిస్తాను. ప్లీజ్. అస్సలు ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకు తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 పార్టీలు కాంగ్రెస్ గుండెల మీద గుండ్లలతో కాల్చింది. 369 బిడ్డలని, ముక్కు పచ్చలారని బిడ్డలని బుల్లెట్లు దింపింది కాంగ్రెస్ ప్రభుత్వం. నక్సలిజాన్ని పెంపొందించిన కాంగ్రెస్ అభివృద్ధికి దూరం చేసి 65 ఏళ్లలో. ఆ నక్సలిజాన్ని ఆపరేషన్ కగారుతో సబ్జెక్ట్ ఇస్ క్లారిటీ ఫర్ అబౌట్ తెలంగాణ. ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నా అంటే, మా గుండెలని, మా బిడ్డల్ని చంపింది కాంగ్రెస్, మా బిడ్డల్ని చంపింది ఇందిరాగాంధీ, మా బిడ్డల్ని చంపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మమ్మల్ని అభివృద్ధికి దూరం చేసి నక్సలిజం పెంచి పోషించింది కాంగ్రెస్. నక్సలైట్ని ఎన్కౌంటర్తో పేరు చంపింది కాంగ్రెస్. రెండోది బీఆర్ఎస్. కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ అచ్చుడా అనుకుంటా మా బిడ్డల్ని చంపిండు కేసీఆర్. వాళ్ళ బిడ్డలకి ఏం కాలేదేంది? వాళ్ళ బిడ్డలు ఎవరు చావలేదేంది? కానీ ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్తున్నా, ఈరోజు తెలంగాణ సాకారమైందంటే బీజేపీ వల్ల. తొలి దశ ఉద్యమం 69 తర్వాత మా బిడ్డలని కాల్స్తుంటే 1998లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మళ్ళా మేల్కొల్పినాం మేము. అవును, సుష్మా స్వరాజ్ని తెలంగాణ సమాజం 98లో మేల్కొల్పినాం మేము. అది కూడా ఎక్కడో కాదు, వరంగల్ సభలో కాదు, కాకినాడ సభల. ఇది నేషనల్ పార్టీ, ఫస్ట్ నేషన్. కాబట్టి మళ్ళా ఊపిరి పోసినాం, ఉయ్యాల ఊపినాం తెలంగాణకు. అన్ని రకాలుగా సహకరించాం. సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, పార్లమెంట్ ఆ రోజు కూడా బిల్లు మా వల్ల పాస్ అయింది. మీరు పార్లమెంట్ చూడండి. కానీ ఎందుకు అంటున్నారు మోడీ ఆ మాట? ఎందుకు అనాలి? అలా నీకు చెప్తున్నా అదే. మొత్తం తెలంగాణ అనే పదం ఈరోజు ప్రపంచ పటం మీద ఉందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కారణం. దేనికైనా చర్చలకు సిద్ధం. వీళ్ళు ఫైరవలి చేసుకున్నారు, పదవులు తీసుకున్నారు, తెలంగాణ ఉద్యమం మీద మా బిడ్డలను చంపారు. ఏ ఒక్క రక్త చుప్ప గారకుండా మేము సహకరించి ఆ రోజు సుష్మారావు గారు పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, మీరు పెడతారా మమ్మల్ని రాగానే పెట్టమంటారా, తెలంగాణ బిడ్డలు చనిపోవద్దు అని ఒకరిని చిన్నమ్మగా చెప్తున్నాను చెప్పింది. రెండోది, నరేంద్ర మోడీ గారు అన్న విషయం ఏంటంటే, మేము ఇంతకుముందు 3-4 కాన్పులు చేసినాము, డెలివరీ చేసినాము, తల్లి క్షేమమే బిడ్డ క్షేమమే, మీకు ఈ విభజన చేయరాలేదు, స్వార్థపూరితంగా చేసినారు. ఇప్పటికి కూడా మరి తెలంగాణ ఆంధ్ర సమస్యలు ఇంకెందుకు కొట్లాడుతున్నారు? ఎందుకున్నాయి? ఇంకా విభజననే సరిగ్గా చేసి ఉంటే ఈ రోజు వరకు ఆర్టీసీ గురించి, ఆస్తుల గురించి, లేదు స్టేట్ ఫైనాన్స్ కార్మిక ఆస్తుల గురించి, ఇంకా ఎన్నో సంస్థల గురించి ఎందుకు కొట్లాడుతున్నాం? 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు మరి ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయనంత సంక్లిష్టంగా విభజించారా? నేమంటున్నా. అవును కదా. ఇప్పుడు ఎన్నిసార్లు మీటింగ్ పెడతాం మేము? 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు, 2 రాష్ట్ర అధికారులు ఇప్పటికి 20 సార్లు పెట్టాం, 100 సార్లు మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తి ఉందండి. మేము ప్రతిదీ డిక్టేషన్ చేయలేము. అదే చెప్తున్నాను కదా. విభజన క్లియర్గా ఉంటే ఈ సమస్య మరి ఎందుకు వస్తలేవు? ఛత్తీస్గఢ్ ఎందుకు వస్తలేదు? జార్ఖండ్ ఎందుకు వస్తలేదు? ఎందుకు రావట్లేదు? ఉత్తరాఖండ్ ఎందుకు రావట్లేదు? మేము భారతీయ జనతా పార్టీ మంచిగా తల్లిని బిడ్డని మంచిగా. సో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమస్యలని సాల్వ్ చేయగలిగాం. మేమే చేసాం. అక్కడ విభజన సరైన చర్యలు తీసుకున్నాం. స్వార్థపూరితంగా ఆలోచించలేదు. అక్కడున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2 వైపులా నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా అందరిని నచ్చచెప్పి చేసి. మీరు అట్లా కాదు. మీ రాజకీయ లాభాల గురించి, ఒకరి కుటుంబంలో ముఖ్యమంత్రి కాతందుకు, ఒక కొడుకు ప్రధానమంత్రి కాతందుకు విభజించారు. విభజన మంచిది, తెలంగాణ ప్రజల చిరకాల కోరిక. మేము తెలంగాణ గురించి ఎప్పటి నుంచో 1956 నుంచో కొట్లాడుతున్నాం. కానీ మేమన్నీ మీ కొడుకు ప్రధాని కాతందుకు, ఒకరి కొడుకు ముఖ్యమంత్రి కాతందుకు కాదు కదా. తెలంగాణ ప్రజలు వాళ్ళకేమి ఇప్పటి వరకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాండి. నిజంగా 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేకపోతున్నారండి. గుర్తిస్తున్నారుగా సీఎం. ఇప్పుడా 12 సంవత్సరాలు చెడు వీళ్ళందరూ. ఇప్పుడు కొత్త సీఎం గుర్తిస్తున్నారు. కొత్త సీఎంకి సంవత్సరం అయితే అయిపోతాడు. కొత్త సీఎం సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు మీరు నిజంగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఒకవేళ నిజంగా తెలంగాణ ఉద్యమం దేని గురించి చేసారో ఆలోచించండి. వీళ్ళకు ఫామ్ హౌజులు పెంచుకున్నారు, లక్షల కోట్ల అవినీతి చేసినారు, అలా కుటుంబ సభ్యులకు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, విల్లాలు కట్టుకున్నారు, వేలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. అలా బిడ్డ అండర్ అభివృద్ధి చేసినప్పుడు ఇంతవరకు తెలంగాణ అమరులను ఎందుకు గుర్తించలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు? కాబట్టి ఇలా చిత్తశుద్ధి చూడు. ఏదైనా న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ బిడ్డలకు, అమరులకు, తెలంగాణ రాష్ట్రానికి, అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, విల్లాలు, ఫామ్ హౌజులు, బిల్డింగులు అని చెప్తున్నారు కదా, వీటన్నింటిపై దర్యాప్తు జరుగుతుందా? మేమైతే రేవంత్ రెడ్డిలాగా చావదచ్చిన వాళ్ళమైతే కాదు. జొన్నవాడ ఫామ్ హౌస్లో అరెస్ట్ అయ్యి 4 రోజులు చంచలు కూడా అన్నం తిని ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే రాజకీయాలు అయితే చేయం. ఏదేది చేయాలో అవన్నీ చేస్తాం. చట్టపరంగా ఉన్నాయన్నీ
వదులుతాము, చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఏమైనా యాక్షన్. రేవంత్ రెడ్డి మీ చేతిలో పెట్టాడు కదా సిబిఐ దర్యాప్తు చేయండి అని చెప్పి పెడితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ టచ్ కూడా చేయలేకపోతుంది ఎందుకు? ఇప్పటికి 100 సార్లు అడిగినాం, 100 సార్లు చెప్పాం వేదికల మీద. మీరు మీడియా కూడా దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్పండి, రేవంత్ రెడ్డి ఇచ్చింది మాకు 9,000 కోట్లదే. మేము అడిగింది 94,000 కోట్ల ఫైలు. మేము అడిగింది 94,000 కోట్లు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము, ఎక్కడ క్రాక్స్ వచ్చినాయి, ఇంజనీర్లు 1,000 కోట్లు ఎట్లా అవినీతి చేశారు, అది కావాలి మాకు. నువ్వు 86,000 కోట్లలో నువ్వు పర్సెంటేజ్లు పంచుకొని ఎవరు రేవంత్ కూడా కాళేశ్వరంలో వాటా ఆ తీసుకున్నాడు. డబ్బు డబ్బు ఇప్పటి వరకు ఎందుకుంటాడు? రాగానే చెంచల్ కూడా డబుల్ బెడ్రూమ్ కడతాడు, ఎందుకు సైలెంచుకున్నాడు? మొత్తానికి కాళేశ్వరంలో రేవంత్ కూడా అవినీతి చేశాడంటారు. మళ్ళీ డబ్బులే తీసుకున్నాడు, ఎందుకు అవినీతి చేయలేదు? కాంట్రాక్టర్లు అందరి ఆయన తీసుకున్నాడు మళ్ళీ. ఇప్పుడు మీరు చెప్పండి కదా, మేము అడిగింది సిబిఐకి ఎంక్వైరీ ఉంటే ఇప్పుడు ఇది మీ ద్వారా అడుగుతున్నా, ఐ న్యూస్ ద్వారా. ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, రేవంత్ రెడ్డికి ధైర్యమే ఉంటే మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ ఈవెన్ సో ప్రాజెక్ట్ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, 4 బెడ్రూమ్ కట్టిస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వం రేపు తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్తో పొత్తు ఉండబోతోంది కాబట్టి కాళేశ్వరం విషయంలో వెనకడుగు వేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన. ఒకటేనండి, చట్టం తన పని తన చేసుకపోతుంది. రాజకీయం వేరు, రాజకీయాలు వేరు. ఈ దేశంలో ఎన్నో రకాల కలయికలు ఉంటాయి, దానికి సంబంధం లేదు. ఫస్ట్ మీరు ఇవ్వండి, మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వండి. దూద్ కా దూద్, పానీ కా పానీ, ఒక్కొక్కటి ఎన్ని వేల కోట్ల సంబంధించిన అందరూ తీస్తాం. తీసి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. లేదంటే మీరు చెప్పిన స్కూటీలు కొని పంపిస్తాం. లేదంటే తులం బంగారం మీకు ఎట్టన శాతం అయితే లేదు, అవి కొని పంపిస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తుందా భారతీయ జనతా పార్టీ? 8 కోట్ల మంది ఉద్యోగాలు క్రియేట్ చేసామండి. ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీని ఎందుకు మర్చిపోయింది? దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు అదే చెప్తున్నాం. దాని గురించి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పాం. ఈరోజు ఏదైతే ముద్రా లోన్స్ 20 లక్షల కోట్ల ద్వారా 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేశాం. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 600 కంపెనీలు స్టార్టప్ కంపెనీలు. ఈరోజు 2,50,000 స్టార్టప్ కంపెనీలు, అంటే ఎట్లయితే విదేశాలలో ఎటువంటి అవినీతి లేకుండా ఇన్స్టంట్గా పర్మిషన్స్ ఇస్తే, ఈరోజు దానివల్ల సుమారు ఒక 5 కోట్ల మంది ఉద్యోగాలు, 13 కోట్ల మంది ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా చాలా రకాలు, అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్ఫ్రా ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఎట్లా మేము కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేసినామని. మేము ఎక్కడి నుంచి 2 కోట్లు ఇస్తాం, 2 కోట్ల కన్నా ఎక్కువ ఇచ్చాం ప్రైవేట్ సెక్టర్. ఎందుకు చెప్పుకోలేకపోతున్నా చెప్తున్నాం కదా, ఇదే ఎందుకు చెప్తలేము? కావాలంటే లెక్కలే పంపిస్తాము. ముద్రా లోన్స్ ద్వారా 8 లక్షల కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేసాము. 2 లక్షల సుమారు 36,000 కంపెనీలు క్రియేట్ చేసాం, స్టార్టప్ కంపెనీలు. వాట్ ఇస్ స్టార్టప్ కంపెనీ? ఈ స్టార్టప్ కంపెనీ మినిమం కింద 1000 ఎంప్లాయ్మెంట్స్, దాని మీద ఒక 5 కోట్లు. ఇక ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,57,000 కోట్లు మాత్రమే ఇన్ఫ్రా మీద స్పెండ్ చేశారు. అంటే అది ట్రైన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు. మేము 43,50,000 కోట్లు. అంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యొచ్చు? దేశంలో యువత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కల్పిస్తున్న ఉద్యోగాల పట్ల, భారతీయ జనతా పార్టీ చేస్తున్న పాలన పట్ల పూర్తి సంతృప్తిగా ఉందా? పూర్తి సంతృప్తిగా 234 దేశాలలో ఏ ప్రజలు లేరు. సుమారు రోజుకు 1,00,000 మంది జన్మించే దేశం, సుమారు 146 కోట్ల దేశం, విశాల భారతదేశం. ప్రపంచంతో పోటీ పడాలి. ప్రపంచంతో ఒక ఆఫీస్ ఉంటుంది, 10 మందిని ఎంప్లాయీస్ క్రియేట్ అవుతుంది తప్ప నువ్వు రోజు జనాభా ఉన్నది కదా 100 మందిని పెట్టలేవు. కాబట్టి ప్రపంచంలో ఉన్న అవకాశాలను వెతుక్కోవాలి, ఈ దేశంలో ఉన్న అవకాశాలను వెతుక్కోవాలి. సుమారు ఇప్పటికే 2 కోట్ల మంది విదేశాలలో గర్వంగా భారతీయులు గర్వపడుతున్నారు. అలానే ఇంకా ఉద్యోగాలన్నీ క్రియేట్ అయ్యి ఏ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ఏ దేశంతో కాదు, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది, అందరినీ సంతృప్తి. కానీ ఈ మధ్య అసంతృప్తి గలం ఎక్కువ వినపడట్లా భారతీయ జనతా పార్టీపై దేశంలో? వినపడాలి, అదే ప్రజాస్వామ్యానికి మంచిది, వినపడాలంటారు. ప్రతిపక్షం గట్టిగా ఉండాలి కానీ దేశ విద్రోహులు గట్టిగా ఉండకూడదు, దేశ వ్యతిరేకులు గట్టిగా ఉండకూడదు. సో అక్కడికే వద్దాం. మీ ఫ్యామిలీ నుంచి కూడా మీ పాప ఐ థింక్ డాక్టర్ అనుకుంటా. సో ఒక డాక్టర్ తండ్రిగా ఆన్సర్ చేస్తారా, ఒక రాజకీయ నాయకుడిగా ఆన్సర్ చేస్తారా, మీ చాయిస్. నీట్ ఎగ్జామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మంత్రిని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర క్యాబినెట్ విస్తరణ అనుకుంటే ఆ విస్తరణకు కూడా బ్రేకులు పడ్డాయి. సో ఎలా చూస్తున్నారు నీట్ వివాదాన్ని?
ఒక తండ్రిగా. నీటే కాదండి, ఏ పరీక్ష లీకైనా దురదృష్టకరమే. మీరు నీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాదు, వేరే ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. అవును, మీరు గమనించింది నీట్ వాళ్ళకే తల్లిదండ్రులు ఉన్నారు అనుకుంటారు. లేదు లేదు లేదు, ప్రతి ఎగ్జామ్. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటివరకు 65 సార్లు పేపర్ లీక్ చేసింది, అప్పుడు కూడా కోట్లాది మంది తల్లిదండ్రులు ఏడ్చిండ్రు. కేటీఆర్ హయాంలో విశాఖ మంత్రి ఉన్నప్పుడు 26 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు గ్లోబరీనా కంపెనీకి ఇస్తే, వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నారండి. అది ఎవరికి ఇష్టం లేని పని అండి. అవును, కానీ వ్యవస్థలు వచ్చిన అవినీతి వల్ల వచ్చిన ఇది ఒక లోపం అండి. ఎవరికి ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు అధికారులు. వాడికి అసలు అన్నీ మర్చిపోయారు కొంతమంది అధికారులు అయితే. ఎట్లయితే తెలంగాణలో కిలోల కొద్ది బంగారం దొరుకుతున్నదో దేశమంతా ఇట్లనే. తెలంగాణలో కిలోల కొద్ది బంగారం దొరుకుతుంది కదా, 100 కోట్లు 1000 కోట్లు మాట్లాడదాం. అంటే ఈ అవినీతే. అవును, ఈ నీట్స్ లీకేజ్ కారణము, ఇంకేదైనా లీకేజ్ కారణం, మరియు అన్ని నీతి నిజాలు వదిలిసిన జాతి అయిపోయింది కొందరు. దానివల్ల ఎక్కడో నాసిక్లో జరిగిన సంఘటన కొన్నిసార్లు ఎంత పర్ఫెక్ట్ 100 మంది 99 మంది నిజాయితీ పనుల అధికారులు ఉంటే ఒక్క విధవ ఉంటే జరిగే పని. కాబట్టి దీన్ని అరికట్టాల. ఇక 20 లక్షల మంది పిల్లలకు కడుపు కోశ, దాంట్లో 20 మంది పిల్లలు చనిపోయారు, మా పిల్లలే. దీంట్లో మీరు ఈ రకంగా కూడా ఆలోచన, రాజకీయాలు పక్కన పెట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. అది బీజేపీ ఎత్తేనే తప్పు. ఇప్పుడు నేనేమంటున్నామంటే ఆ రోజు అందు గురించి భారత ప్రధానమంత్రి కావచ్చు ధర్మేంద్ర, అసలు పెద్ద ఇళ్ళ విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారే ఫస్ట్ సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించారు. ఆయన అందరికన్నా ఎక్కువ బాధపడేది ధర్మేంద్ర ప్రధాన్, అందులోనూ ఆయన కూడా ఒకప్పుడు ఉద్యమం చేసినాడు. అదే చెప్తున్నాడు, ధర్మేంద్ర ప్రధాన్ గారే ఫస్ట్ దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. కానీ అప్పుడు ఆలోచించింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 20 లక్షల మంది భవిష్యత్తు పాడు కావద్దు ఒక సంవత్సరం అని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాం. ప్రపంచంలో ఆర్మీ హెలికాప్టర్ల ఫ్లైట్లల్లో పేపర్లు పంపిన దేశం భారతదేశం ఒకటి. దాన్ని ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకొని ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ తీసుకొని ఎట్లయితే లక్ష్యాలను ఛేదించినామో పక్క దేశంలో, అట్లా నీట్లో ఒక లీకేజ్ కాకుండా ఈ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ 20 లక్షల మందికి విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించాం. రిజల్ట్స్ డిక్లేర్ చేసాం 19వ తారీఖు వరకల్లా. డిక్లేర్ అయిన వాళ్ళందరూ సుమారు 11 లక్షల మంది ఎలిజిబిలిటీ అయ్యారు. వాళ్ళు మంచి హాయిగా వాళ్ళ పనులు వేసుకుంటారు. కొంతమంది రాని మార్కులు తక్కువ వాళ్ళేమో లాంగ్ టర్మ్ కోచింగ్స్, ఇంకా వాళ్ళకున్న ఫర్దర్ కోర్సెస్, ఇంకా దాంట్లో ఇంకా మిగిలిన 10 మంది. కానీ అది దాన్ని మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడం కరెక్ట్. దాంట్లో ప్రజాస్వామ్య వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, ధర్మద్రోహుల్ని మేము ఖండిస్తున్నాం. నిరసన చెప్పాల్సిందే, నిరసన చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు ఎవరైనా సరే, ఆడు కాకరోజు కాడ కాకరకాయ గడ కాదు, అడదో మొన్న చేదేదో మాట్లాడుతున్నాడు అది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో చాలా పార్టీలు ఉన్నాయి, ఈ మంది ఇంకా 100 మంది ఉన్నారు, ఇదేదో 10 మంది మీసాలు రన్న పురాణాలు. కానీ ఇక్కడ మోడీ అమిత్ షా ద్వయం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇక దేశంలో మనకు తిరుగులేదు, ఎదురులేదు అనుకుంటున్న తరుణంలో ఒక 2 కీలక బిల్లులపై కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెట్టేసింది. అది డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్టీల నుంచి కొంతమంది మీ పార్టీలోకి రావటం కావచ్చు, ఇతర పార్టీల నుంచి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ నుంచి ఒక 20 మంది ఎంపీలు ఈ సంఖ్యాబలాన్ని కూడగట్టడంలో బిజీ అయిపోయింది. నీట్ పరీక్షకు సంబంధించి అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది అనే వాదన కూడా వినిపిస్తోందిగా, రాజకీయమే చేసిందని. మీకు అసలు భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలకు కూడా చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ దృష్టిలో, जो सोचता है तो वो बोलता है, जो बोलता है तो वो करता है. 1951 ఏమి రాష్ట్రం అదే ఎత్తున్నాం, ఎన్నడూ వెనకడికేయం. ఈ దేశం ఒక్కటే మాకు ప్రాధాన్యత, దేశంలో ఈ మట్టే మా ప్రాణం, మాకున్నది ప్రపంచంలో ముఖ్యంగా హిందువులకు ఉన్నది భారతదేశం ఒకటే. మీరు రాసి పెట్టుకోండి, 1951 ఏమేమి అన్నీ ఎత్తున్నాం, ఇవాళ ఇదే కాదు. ఆనాటి సిద్ధాంతాలే ఇంకా ఫాలో అవుతున్నారా? అదే కదా, దో నిషాన్, దో ప్రధాన్, దో సంవిధాన్, క్యా హోతా, కౌన్ సా దేశ్ హై, ఎవడు? నేను అడగచ్చా ఒక క్వశ్చన్? అయితే అడగచ్చు. ఒకరోజు అంటే ఆనాటి సిద్ధాంతాలే ఈ రోజు భారతీయ జనతా పార్టీ పాటిస్తుంది. సిద్ధాంతాలంటే మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. మేము ఏదని ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే మహిళా బిల్లు కావచ్చు, నా క్వశ్చన్ వస్తుంది అక్కడికి. వాజ్పేయిని దేశమంతా ఈ రోజుకి ఆదర్శవంతంగా తీసుకుంటుంది. ఎప్పుడైనా మాట్లాడాలన్నప్పుడు ఆ పేరు వింటేనే మనకు ఒక క్లీన్ పొలిటీషియన్ కనిపిస్తాడు. ఎస్, కేవలం 2 సీట్ల కోసం ప్రభుత్వాన్నే వదులుకున్న వాజ్పేయి అదే భారతీయ జనతా పార్టీ చెందిన వ్యక్తి. ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి ఏ రాష్ట్రంలో అయినా 2 సీట్లుంటే చాలు అక్కడ అధికారంలోకి వచ్చే భారతీయ జనతా పార్టీకి ఇంకా ఆ సిద్ధాంతాలు పాటిస్తున్నామనే చెప్పుకునే హక్కుందా? వాజ్పేయి గారి కోరికనే మేము నెరవేరుస్తున్నాం. వాజ్పేయి ఆపరేషన్ ఆకర్షణ చేయమన్నారా వాజ్పేయి గారు? వాజ్పేయి గారు చెప్పారు ఆ రోజు, ఈరోజు మమ్మల్ని మీరు ఒక దుర్మార్గమైన చర్యల ద్వారా మమ్మల్ని నిందించవచ్చు, ఒకరోజు మీ కాంగ్రెస్ని తుదముట్టించే రోజు
మమ్మల్ని చూసి నవ్వుతున్నారు కదా, ఒక్క ఓటుతోని ఆ రకంగా ఎన్ని కుతంత్రాలు చేసి దేశంలో ఆ రోజు ఆ ఒక్క ఓటు ఎస్ కొన్ని లక్షలాది మంది గుండెలేడ్చినాయి, కొన్ని వేలాది కోట్ల రూపాయలు మళ్ళా వేస్ట్ అయిపోయినాయి ప్రజాధనం. ఖాళీ ఇటలీకి చెందిన వ్యక్తుల గురించి తీసుకున్న చర్య అది, మన దేశం కాని వాళ్ళ గురించి తీసుకున్న చర్య. కాబట్టి ఇది కరెక్ట్ కాదు వంశీ. వాజ్పేయి గారి కోరికలు నెరవేరుస్తున్నాం. మమ్మల్ని చూసి ఎట్లయితే అవహేళన చేస్తున్నారో పార్లమెంట్లో మాట్లాడమాట, మీ కాంగ్రెస్ పార్టీని చూసి దేశం అంతా నవ్వాలా, కాంగ్రెస్ విముక్త భారత్ కావాలని ఆ సిద్ధాంతాన్ని ముందుకు పోతున్నాం. అది ప్రజల ద్వారా అక్కడ ఎన్నికైన ప్రతినిధులు ఆకర్షితులై అవినీతి లేని ఒక వికసిత భారత్ వైపు పరుగులు వేసినప్పుడు వేరే పార్టీల నుంచి వాళ్ళు వస్తున్నారు. మేము ప్రజాస్వామ్యంలో మేమేం గేట్లు మూసేయమే. ఇప్పుడు ఒక మెజారిటీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు మా సిద్ధాంతాలు నచ్చి, మా అభివృద్ధి నచ్చి మా పార్టీకి వెల్కమ్. ఈరోజు కూడా ఇప్పటికి కూడా మీకు అక్కడ దాకా ఎందుకు, కాంగ్రెస్ ఇప్పుడు క్యూలు కట్టి ఉన్నారు మా దాంట్లోకి రావడానికి. అక్కడికే వస్తున్నా. నితిన్ నబీన్ మొన్న ఇక్కడికి వచ్చారు, మీ పార్టీ నేతలతో సమావేశం చేశారు, గేట్లు తెరిచేసామని చెప్పారు. సో గేట్లు తెరిస్తే వచ్చిన ఈటెల పరిస్థితే ఈ రోజుకి ఏంటా అనే పరిస్థితి ఉంటే, అంటే ఈటెలు అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా చూస్తాం, ఒక పాలనలో విశేష అనుభవం ఉన్న ఈటెలకే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఆయనే ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే, ఇక సామాన్యులు వచ్చి భారతీయ జనతా పార్టీలో రాజకీయం చేయగలరా సార్ తెలంగాణలో? ఏమైంది ఈటెల రాజేందర్ గారికి? ప్రతిసారి ఈటెల రాజేందర్ గారి గురించి ఇంతగా ఆయన మంచిగా సంతోషంగా ఉన్నాడు. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఫ్లెక్సీలు వేశారు, నానా ఇబ్బందులకు రాజకీయాల దుర్మార్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దొంగ అన్నారు, రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ అన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడు, కాలం మారిన కొద్ది పరిస్థితులు మారుతాయి. ఈటెల రాజేందర్ గారికి పార్టీ చాలా గౌరవించింది. ఓకే, అది వేరే విషయము. అయినా అతను ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన నాయకుడు, ఒక మంచి సౌమ్యుడు, ఒక ఉద్యమకారుడు, ఒక పేద ప్రజల పట్ల ఒక హృదయం నుంచి మాట్లాడే ఒక నేత, మాకు ఒక అనుభవజ్ఞ నాయకత్వం ఉన్న నాయకుడు దాని వరకు. కానీ ఈటెల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అందరికీ పార్టీ చాలా చేసింది. 2 సార్లు ఓడిపోతే కూడా ఎంపీ పదవి ఇచ్చారు. ఇందాకే చెప్పారు మీరు. చెప్తున్నాను అందరికీ పార్టీ కోసం ఏం చేయాలి అంతే. ఇప్పుడు అందరిది ఒకటే సార్, ఇంకా వ్యక్తి అందరూ గేట్లు ఏమి ఓపెన్ చేయలేదు. దీంట్లోకి రావాలంటే కొన్ని పద్ధతులు ఉండాల్సిందే. కొద్దిగా ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, ఫస్ట్ దేశాన్ని ప్రేమించాల, రెండోది ధర్మాన్ని ప్రేమించాల, మూడోది అభివృద్ధిని కాంక్షించాల, ప్రజల్ని ఎప్పుడు ప్రేమించాలి. ఈ 4 సిద్ధాంతాలు కంపల్సరీ. లేదు మేము ఫామ్ హౌస్లు కట్టుకుంటాం, మోకిలాల అవినీతి చేసుకుంటా పంచుకుంటాం తింటాం. కానీ ఏ అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఒక సేఫ్ జోన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటే ఇక ఈడీ కానీ సిబిఐ కానీ ఏం చేయదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీలోకి వస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారుగా. చాలా రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళ మీద కూడా రైళ్లు అవుతున్నాయి. మొన్న బీజేపీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు కర్ణాటకలో సిబిఐ. బీజేపీకి తన పర భేదం లేదండి. క్లీన్ పాలిటిక్స్. కేసులు అనేది సహజంగా ఉంటాయి, ఒక్కొక్కరు వ్యాపారాలలో రకరకాల ఉంటాయి. కోర్టులు నిర్ణయిస్తే మేము నిర్ణయించాల్సింది. ఆ కోర్టులు ప్రభుత్వాల చేతుల్లో లేవా సార్ ఇప్పుడు? ప్రభుత్వాల చేతులు ఉంటే మనం ఒక న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్లయితే, అవమానపరిచినట్లు అవుతుంది. లోటుపాట్లు ఉండొచ్చు. ప్రభావితం చేయట్లేదా? ప్రభావితం ఏమి ఉండదండి, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. కానీ ఉన్నదే ఒక న్యాయ వ్యవస్థ. ఈరోజు వేరే దేశాలలో అసలు న్యాయ వ్యవస్థను మీరు గౌరవించట్లేదు. న్యాయ వ్యవస్థను మనము ఈ రకంగా చిన్న చూపు చూసిన కొద్దీ, నిర్వీర్యం చేసిన కొద్దీ దేశంలో మూల స్తంభాలు కూలిపోతాయి. రాజకీయ నాయకులే చేస్తున్నారనేది ప్రజల టాక్. రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు, కానీ దేనికున్న స్వతంత్రంగా దేనికున్నది దానికి ఉంటుంది, దానికున్న గౌరవం దానికి ఉంటుంది. అది ఎప్పటికీ గౌరవం ఉంటూనే ఉంటుంది దానికి న్యాయ వ్యవస్థ మీద. భారతీయ జనతా పార్టీ దేశమంతా కాషాయమయం చేయాలి అనుకుంటుంది అన్న తరుణంలో మీ స్వరాష్ట్రం, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఇలాకాలు కంచుకోటలు, మీ కంచుకోట బద్దలైంది. మొన్న ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. సో ఏంటి ఆ విజయాన్ని ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? అది ఒక పాఠంగా నేర్చుకుంటాం, స్వీకరిస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని స్వాగతించాలి, స్వీకరించాలి. తప్పులు ఎక్కడ చేసినామో సరిదిద్దుకోవాలి, మళ్ళీ భవిష్యత్తు ప్రణాళిక మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పని చేస్తాం. అంటే యువత కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత వచ్చిన ఫలితం భారతీయ జనతా పార్టీకి కాస్త ప్రతిబంధకంగా మారింది. యువత భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పక్కకు జరుగుతున్నారు అనేదానికి బీహార్ ఉప ఎన్నిక ఒక ఫలితం, ఒక రెఫరెండం. ఏమంటారు మరి? గుజరాత్లో కూడా యువత ఉంది కదా, మరి అక్కడ గెలిచినాం కదా.
అంటే గుజరాత్లో యువత లేదు, అక్కడంతా ముసలి వాళ్ళు ఉన్నారు, బీహార్లోనే యువత ఉన్నదా? సో దేశం మొత్తం మీద మార్పు రావట్లేదంటారా? కొన్నిసార్లు ఈ మార్పులు స్వీకరించాలా, ఏమున్నది అందులో? ప్రజాస్వామ్యంలో ప్రతిదాన్ని స్వీకరించాలా. మనం దాన్ని ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని ఆశలు నెరవేర్చలేకపోయిండొచ్చు. అవి త్వరలోనే అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ మేము ఇంతగానం తొందర అయితే ఎట్లా 65 ఏంటి దేశాన్ని పరిపాలించడానికి ఇంత తొందర? వాళ్ళైతే మొత్తంగా ఏ ప్లేస్లో లేకుండా అయిపోయారు కదా. బీహార్లో అయితే రూపురేఖలు కూడా లేవు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో యువత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజల ఆలోచన విధానాన్ని మనం గ్రహించి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మారడానికి ప్రయత్నం చేస్తాం బీజేపీ. 5 రాష్ట్రాల ఉప ఎన్నిక తర్వాత భారతీయ జనతా పార్టీ చరిష్మా, మోడీ చరిష్మా పెరుగుతుంది అనుకుంటే మసక బారుతుంది అనేది చాలామంది రాజకీయవేత్తలు చెబుతున్న మాట. వాస్తవం కాదా? మోడీ సూర్యుడండి. సూర్యుడికి ఎప్పుడు మసకబారడు. ప్రపంచ నాయకుడు, 33 దేశాలలో అత్యంత అవార్డు పొందిన ఒక నాయకుడు. ఈ దేశాన్ని 12 సంవత్సరాలుగా అవినీతి మచ్చంటకుండా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ఆధునిక భారతాన్ని తీర్చిదిద్దుతున్న ఒక నాయకుడు. మీరు రాసి పెట్టుకోండి వంశీ, భవిష్యత్ తరాలు చాలా బాధపడతాయి మోడీని చూడనందుకు. అంటే అంటే మోడీ ఇప్పుడు మొన్నటి వరకు అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క స్ట్రాటజీ వాడుతూ వస్తుంది. హిందుత్వం అంటారు, జాతీయవాదం అంటారు, మోడీ అంటారు. 3 సార్లు 3 అయిపోయాయి. ఇక 4వసారి భారతీయ జనతా పార్టీ దగ్గర అస్త్రం లేదు, అందుకే ఫలితాలు మారుతున్నాయి అనేది చాలామంది చెప్తున్న మాట. వాస్తవం కదా? ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న ఏకైక సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సెక్యులర్. ఈ దేశంలో ఉన్న ఏకైక సెక్యులర్. కాంగ్రెస్ అదే చెప్తున్నాను, చెప్పబోతున్నాను. కాంగ్రెసే కాదు, అన్నీ చెప్తాను ఇప్పుడు. ఈ దేశంలో ఉన్న ఏకైక సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రెండోది, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే పార్టీ కాంగ్రెస్. అడుగడుగున ఈ ప్రతిపక్షాలు హిందువులను అవమానించే పార్టీలు, మైనార్టీలను బుజ్జగించే పార్టీలు. మేము ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఒక్క స్కీమ్ కూడా 12 సంవత్సరాలలో హిందువులకు ప్రత్యేకంగా పెట్టలేదే. ఇండియన్ ముస్లింలకు నచ్చే మీకు భారతీయ జనతా పార్టీ ఎందుకు నచ్చలేకపోతుంది? ఇండియన్ ముస్లిం లీగ్ ఇది భారతీయ జనతా పార్టీ, భారతీయ హిందూ పార్టీ కాదు. కానీ ఇదంతా కుట్ర, ఈ ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కుట్ర. ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉన్నదంటే ఒకటి అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ భారతీయ జనతా పార్టీలో ఎంతమంది ముస్లిం యువతకు, ముస్లిం నాయకులకు సీట్లు ఇచ్చారు మీరు దేశవ్యాప్తంగా? కొన్ని అపోహలు సృష్టించారు వాళ్ళని, మాకు దూరం చేస్తున్నారు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ముస్లిమ్స్ ఎవరో కాదు, మా పూర్వీకులు భయంతో మతం మారిన వాళ్ళు. డిఎన్ఏ మాదే అది. కాబట్టి మా మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి దేశ విభజన చేసిన పార్టీ, తన కుటుంబాన్ని గురించి కోట్లాది మంది హిందువులను చంపిన పార్టీ కాంగ్రెస్. ఈ దేశంలో అన్ని రకాలుగా ముస్లింలను బుజ్జగించి వాళ్ళని అంటే ఏదో ఒక రకంగా లేనిపోని కోరికలు కోరుకునే స్థాయికి తీసుకెళ్ళింది. దానివల్ల 82% ఉన్న హిందువులని రోజు అడుగున అవమానించాలి. ఇప్పుడు మా దేశస్తుడు కానీ, మా మతస్థుడు కానీ రాహుల్ గాంధీ నాయకత్వం, మా దేశస్తులు కానీ సోనియా గాంధీ గారి నాయకత్వం. అసలు ఏ దేశం గురించి ఈ తెల్లవాళ్ళ గురించి 200 సంవత్సరాలు కోట్లాది మంది చచ్చిపోయారు మా వాళ్ళు. ఆ తెల్లవాళ్ళనే ఈరోజు మళ్ళీ మా మీద మోపినరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి అన్నీ మర్చిపోయినరు. ఇది ఎవరో త్యాగాలు, వీళ్ళ కుటుంబాలకి ఎవరు త్యాగాలు, చాలామంది కోట్లాది మంది త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళు చేసిన చరిత్ర చెప్తుంది, పెద్ద చరిత్ర అవుతుంది గాంధీ కుటుంబం చరిత్ర. కాబట్టి ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, రాహుల్ గాంధీ మా దేశస్తుడు కాదు. రాహుల్ గాంధీయే కాదు. ఎట్లా అవుతాడు? ఎందుకు గారు? వాళ్ళ మదర్ ఏ దేశం? వాళ్ళ మదర్ భారత్. అరే చాలా మంది వస్తారండి ఇప్పుడు అమెరికా. ఫస్ట్ ఎవరు సంపూర్ణ భారతీయుడు? మీ అమ్మ మీ నాన్న ఎక్కడ వాళ్ళు? ఇక్కడే తెలంగాణ. ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? తెలంగాణ భారతీయులు ఫస్ట్ ఒక తెలంగాణ పక్కన వద్దాం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు సంపూర్ణ భారతీయుడు కాదు సార్. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు మన ఇండియన్స్ చాలా మంది వెళ్తున్నారు. అక్కడ మన పిల్లలకు కూడా పౌరసత్వం ఇస్తున్నారు. మీకు ఒక్క నిమిషం చెప్తున్నాను. పౌరసత్వం తీసుకోవడం అమెరికా ప్రెసిడెంట్ పోటీ వీలేదు పౌరసత్వం తీసుకుంటే. సో ఇప్పుడు మొత్తంగా రాహుల్ గాంధీ భారతీయుడే కాదంటారు? అవును, 100% వెరీ క్లియర్. దేనికంటే దానికి సిద్ధం నేను. భారతీయుడు ఎట్లా అవుతాడు? సంపూర్ణ భారతీయుడు కాదు.
భారతీయుడే కానీ సంపూర్ణ భారతీయుడు అంటే కాదు. సంపూర్ణ తల్లిదండ్రులు ఇద్దరు భారతీయులు గారు, తల్లి ఇటలీ మహిళ, ఉమ్, రెండోది హిందువు గాడు. ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడే ఉంటుంది, మళ్ళా ఉండటం వేరండి, ఉండటం వాళ్ళ గౌరవం వారసత్వాన్ని మోస్తుంది. ఒకటండి. ఉమ్, వంశీ మీరు దయచేసి యువతని, దేశ ప్రజల్ని చైతన్యవంతం చేయండి. చెడ్డ వాళ్ళ గురించి మంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఉమ్, అతను మా హిందూ వ్యతిరేకి, మా హిందూ కాడు కాబట్టి, ఉమ్, వాళ్ళ అమ్మ క్రిస్టియను, ఉమ్, వాళ్ళ నాన్న పార్సీ, వాళ్ళు మా మతస్థులు కారండి. ఉమ్. అంటే వాళ్ళు మా మతస్థులే కాదు. భారతదేశంలో చాలా పేరు కూడా మతాలు ఉన్నాయి కదా పెట్టుకోవద్దు. సార్. భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. మళ్ళీ మేము గౌరవిస్తున్నాం. ఉమ్, నేను అనేది మళ్ళీ మీరు గమనించాల్సింది అంటే క్రిస్టియన్స్ అయినా, సిక్స్ అయినా, ముస్లిమ్స్ అయినా వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించచ్చండి. Yeah. ఈ రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు, మేము దీంట్లో కోవట్లేదు. ఉమ్, మేము రాహుల్ గాంధీ గారు మా సంపూర్ణ భారతీయుడు కాదు కాబట్టి దేశం మీద అభిమానం ఉండదు. రెండోది, అతను హిందూ కాదు కాబట్టే హిందువులను అవమానపరుస్తున్నాడు, రాముణ్ణి అవమానపరుస్తున్నాడు, పూరి జగన్నాథని కూడా రామ అంటున్నాడు. ఎట్లా అవుతాడు హిందువు? ఉమ్, మా కృష్ణుని అవమానిస్తాడు, రాముడిని మైథిలాజీ అంటాడు, ఈ రకంగా అవమానిస్తాడు, బాబర్ మసీద్ ఉండాలంటాడు, రాముడి గుడి గొలగొట్టాలంటాడు. రాముడి గుడి అంటున్నారు. అయోధ్య రామాలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించారు. అంతే, మొత్తంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని చేతుల మీదుగానే ఆ రామ మందిరం అనేది రూపుదిద్దుకుంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్న మాట. మరి అటువంటి అయోధ్య రామ మందిరం ఇన్ని వివాదాలకు ఎందుకు కేంద్ర బిందువు అవుతోంది ఇప్పుడు? ఒకటండి, ఈ హిందువులకు బుద్ధి ఒకసారి ఆలోచించండి. ఉమ్, ప్రపంచంలో తమ ఆరాధ్య దైవం, తమ అస్తిత్వం గురించి 500 సంవత్సరాలు కొట్లాడిన దేశం ఏదైనా ఉందా? ఉమ్, జాతి ఏదైనా ఉందా? కాబట్టి జాతి కూడా కొద్దిసారి ఆలోచించండి. 512 సంవత్సరాలు కొట్లాడిన మా దేవుడి గురించి. అదే 5000 గుళ్ళు గులగొట్టేశారు పాకిస్తాన్లో, బాత్రూములు చేశారు. ఒక్క గుడి గురించి 500 ఏళ్ళు. అంటే హిందువుల మంచితనం గురించి చెప్తున్నా, మౌనం గురించి చెప్తున్నా, వాళ్ళ ఏడుపు గురించి చెప్తున్నా, వాళ్ళ దుఃఖం గురించి చెప్తున్నా. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ రాముని టెంటల్లో పెట్టిండు, ఇందిరాగాంధీ రాముని టెంటల్లో పెట్టింది, రాజీవ్ గాంధీ రాముని టెంటల్లో పెట్టిండు. హిందువులే గారు ఉమ్, రాముని టెంటల్లో ఎట్లా పెడతారు? ఎవడాడు బాబరు? ఉమ్, ఒక ఆక్రమణదారుడు, విదేశీ దురాక్రమణదారుడు. ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇస్లాం లేని దేశంలో బాబరీ మసీద్ ఎట్లొచ్చింది? చరిత్ర చెప్పద్దా ప్రజలకు? చరిత్రను సరిదిద్దద్దా, సరిచేయద్దా? కట్నం బరాబర్ కట్నం. సో ఈ దేశ న్యాయ వ్యవస్థని గౌరవించి న్యాయ వ్యవస్థ వచ్చిన ఒక నిర్ణయాన్ని గురించి వెయిట్ చేసాం 75 ఏళ్ళు. కట్టారు కదా. అవును, మీరు ఆక్రమణదారులు అన్నారు, కొల్లగొట్టారని చెప్పారు కదా. అవును. సో ముస్లిమ్స్ ఎవరు వేరే విదేశీ దండయాత్రలు చేశారు, మన దేవాలయాలను కొల్లగొట్టారు. మరి రామాలయం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు సొంత దేశంలో సొంత దొంగలే రామాలయంలో పడ్డారుగా, మరి దాని గురించి ఏం చెప్తారు? దానికి రాముడికి ఏం సంబంధం? దొంగలు పడ్డారు కదా. రాముడు గుడికి సనాతన ధర్మానికి దొంగతనానికి ఏం సంబంధం అండి? కానీ అక్కడ ఆ వైభవాన్ని కాపాడుకోవాల్సిన అట్లా అవసరం లేదా? మీరు గమనించాల్సింది ఏంటంటే వంశీ, అసలు మీరు నిజంగా కూడా ఈ మీడియా వాళ్ళకు ఎక్కువ డైవర్షన్స్ అవుతున్నారు. రాముడికి సనాతన ధర్మానికి అక్కడ జరిగే తప్పులకి ఏం నేను సంబంధం? సనాతన ధర్మం గురించి మాట్లాడట్లేదు. రాముడి గుడి అనుకోండి, రాముడి గుడిలో ఈ దేశంలో ఉన్న గుళ్ళల్లో కూడా తప్పులు జరుగుతాయి, మసీదులలో జరుగుతాయి, చర్చిలలో జరుగుతాయి. మనుషులలో నైతిక విలువలు పడిపోయినప్పుడు దాని గురించి అది సరిదిద్దాం, దాన్ని సరిదిద్దాం. ఇప్పుడు తిరుపతి లడ్డు కలితే అయింది, దానికి సరైన చర్యలు తీసుకున్నది ప్రభుత్వం. $1 ఎత్తుకపోయిన ఇవన్నీ కేసులు ఉండేది. నగలు మరి వెంకటేశ్వర స్వామి నగలు లెక్కించిండ్రు, కొన్ని మిస్ అయినాయి అన్నారు, హైకోర్టు కమిటీ వేసింది. జరుగుతాయి. ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉంటారో, అవినీతి పరులు ఉంటారో, వ్యవస్థలలో చొరబడతారో చేస్తారు. ఇవన్నీ కనుగొనాలా, వాళ్ళ పని పట్టాలా, తగిన శిక్షలు వేయాలా. ఒక్కరోజు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. రాముడు గుడి జరుగుతుంది, రైము గుడిలో జరుగుతుంది, రాబర్ట్ గుడిలో జరుగుతుంది. ఎన్ని జరుగుతాయో కేరళలో చర్చిలలో దొంగతనాలు. కానీ మీ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది, అందులో యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్లో జరిగేసరికి కాస్త రామభక్తులందరికీ కూడా ఒక ఆవేదన కనిపిస్తుంది. ఏం లేదు మళ్ళీ ఆవేదన, అసలు నేను చెప్తున్నా దీని ద్వారా చెప్తున్నాను. ఎప్పుడు ఉంటాయి గుళ్ళల్లో ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు, దాన్ని 100% అరికట్టలేము. మనుషులలో అన్ని వేల రకాల మనుషులు ఉన్నారు, అందరినీ ఒకే ఘటన కట్టలేము. మసీదులలో జరుగుతాయి, చర్చిలలో జరుగుతాయి, పేపర్ లీకేజీలు కూడా నిన్న మొన్న జార్ఖండ్లో జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత
ప్రభుత్వాల మీద ఉంటుంది. వీలైనంత మట్టుకు అరికట్టాలా, ఒక కఠినమైన శిక్షలు వేయాలి. 21 ఏళ్ల వయసుకే చట్టసభల్లోకి అవకాశం కల్పిస్తా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి చెప్తాడు, ఏమి చేస్తాడు? ఫస్ట్ 25 ఏళ్ళలో ఎంతమందికి ఇచ్చినావు అని చెప్పి, 3 రాజకీయ వారసులకు ఇచ్చినావు, పేదోళ్ళకి ఎక్కడ ఇచ్చినావు, సామాన్యులకు ఎక్కడ ఇచ్చినావు, చదువుకున్న వాళ్ళకి ఎక్కడ ఇచ్చినావు? తెలంగాణ మొత్తం ఇద్దరే ఉన్నారు, 27 ఏళ్ళు 3 ఏళ్ళు. మన నవీన్ కూడా పెద్దోడే, అంటే ఇద్దరికి ఇచ్చినావు, అది కూడా రాజకీయ వారసులకు. ఇవన్నీ ఎందుకు రేవంత్ రెడ్డి ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఒకవేళ తీయు, కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు ఉండదు దానిలో. భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేయబోతుందా? నేను చెప్పదు రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా దీర్ఘంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. కానీ రేవంత్ రెడ్డి అనే మాటకే చెప్తున్నా, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్కి ఎంతమందికి ఇచ్చినావు? 25 ఏళ్ళకి ఇచ్చినావు, 21 పక్కన పెట్టు. అన్ని అబద్ధాల మాటలు, అబద్ధాల కోరు. ప్రజల్ని ఎక్కడి నుంచి ఏదో ఒక డైవర్షన్ చేయాలా. ఇప్పుడు రాను రాను వ్యతిరేకత పెరుగుతున్నది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకు అందరికీ రుణమాఫీ చేయలేదు, 15,000 కాలని ముంచేసిండు, ఏది రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిండు, 4,000 పెన్షన్ అత్తకి ఇవ్వలేదు, కోళ్ళకి 2,500 ఇవ్వలేదు, బీసీకి సప్లాన్ 20,000 కోట్లు పెట్టలేదు, విదేశీ చదువుల గురించి ఉద్యోగులకు విద్యార్థులకు డబ్బులు ఇవ్వట్లేదు, రాజీవ్ వికాసాలని అది పెట్టలేదు. సో మొత్తం రేవంత్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే పాలనకైతే మ్యాక్సిమం 10 వేయచ్చు. అవుట్ ఆఫ్ 100. నేను చెప్పిన అతను చెప్పిన మేనిఫెస్టో ప్రకారం, ఆ మేనిఫెస్టో బుక్ తీసుకోండి మీరు, పత్రిక విలేకరులంతా రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ క్లబ్లో కూర్చోండి, మొత్తం మీరే మార్కులు వేసుకోండి. 2 సంవత్సరాలన్నరలో చేయాల్సినంత చేస్తూ ఉన్నాం, ఇంకా మాకు సమయం ఉంది. 2034 వరకు నేనే సీఎంగా ఉంటా కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా అని రేవంత్ చెప్తున్నారు. దాంట్లో బీసీ నాయకులు చెప్పాలి, మరి పెద్ద పెద్ద సంకలు గుద్దుకుంటారు కదా బీసీ నాయకులు. ఇది బీసీల ప్రభుత్వము, మా రాహుల్ గాంధీ జిత్నా ఇస్సా ఉత్నా భాగీదారా అనుకుంటా. అసలు మీరు బీసీనే తెలంగాణలో ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు అధికారంలో. వీళ్ళ సంగతి అడుగుతున్నా, వీళ్ళు చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలంటున్నా, వీళ్ళే ప్రశ్నించాలా. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అడుగుతున్నా నేను, చెప్పండి మరి తెలంగాణలో 10 ఏళ్ళే రెడ్డి రాజులు ముఖ్యమంత్రి ఉంటారట, దానికి సమాధానం మీరు చెప్పుకోండి. 10 ఏళ్ళు దిల్మదొరలు ఉన్నారు, 10 ఏళ్ళు రెడ్డి రాజులు ఉంటారట, మరి నువ్వు చెప్పు. బీసీ నాయకులందరూ సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నకు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి. రాకేష్ రెడ్డి అనగానే ఆ ఆహార్యం చూస్తే ఉత్తరాది వ్యక్తి అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి అసలు, అంటే పాలిటిక్స్లో ఒక మేనరిజం ఉండాలని చెప్పా, లేదు ఫస్ట్ నుంచి ఇంతేనా? మేనరిజం ఏం లేదు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక ఈ షాలు వేసుకోవటం ఇవన్నీ అలవాటు అయిపోయింది. సో యూపీ మనము నార్త్ ఇండియన్ నాయకులను కూడా చూస్తాం, కొద్దిగా ఫ్యాషనబుల్గా ఉంటారు, ఇది కూడా కొద్దిగా ఫ్యాషన్గా ఉంది. ఫస్ట్ టైం ఈ ఫ్యాషనబుల్గా ఉండటం కాస్త భారతీయ జనతా పార్టీలో కొంత చోటు దక్కడానికి తొందర కారణమైందా? నాకు 3 పార్టీలు వచ్చాయి, అదే కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఆహ్వానించారు నన్ను. రాజకీయాలు పార్టీలు ఏం తప్పు కాదు, వ్యక్తులు ఉంటే సిద్ధాంతాలను పోరాడతారు. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలు ఉన్నాను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉంటాం. ఇప్పుడు నన్ను బీఆర్ఎస్లోకి రమ్మన్నారు, కాంగ్రెస్లోకి రమ్మన్నారు, బీజేపీకి రమ్మన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చి, నరేంద్ర మోడీ వ్యక్తిత్వం నచ్చి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. అలానే అన్ని పార్టీలు చెడ్డాయని కాదే, మార్చుకుంటూ పోవాలా. మేము అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఇట్లా మెజార్టీ ప్రజల్ని అవమానించుకుంటా, వాళ్ళు నబ్బిదికి దూరం పెట్టుకుంటా, అవమానాల పాలు చేసుకుంటా ఎన్నొద్దులు వెళ్తారు అంతే తప్ప ఇంకెవరి మీద పార్టీల మీద ఏమిటుంటుందండి, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు. 8 మంది ఎంపీలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. 8 మంది ఎంపీలు అంటే దగ్గరగా ఒక 56 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు. 56 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఉంది. కానీ ఎందుకు అంతగా ఎంపీ సీట్లలో గెలిచిన, ఎంపీ సీట్లలో ప్రాబల్యం చూపించిన బీజేపీ ఎమ్మెల్యే సీట్లకు వచ్చేసరికి ఎందుకు వెనకబడిపోతుంది? ఇది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. సరే, మీరు చెప్పినప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా మాకు ఇది, ఎందుకంటే మొదటి సీటు గెలిపించిన రాష్ట్రం, ఈ గడ్డ బాగా మమ్మల్ని ఆదరించిన గడ్డ. ఇది భారతదేశంలోనే 2 సీట్లల్లో 1 సీటు తెలంగాణలో హన్మకొండ గెలిచిన సీటు. మొత్తానికి మాకు ఊపిరి పోసింది, మాకు ఉయ్యాలలు ఊపింది, పోరాడే ధైర్యం ఇచ్చిన నేల ఇది. ఆ పోరాటంతో ఈరోజు 300 సీట్ల వరకు తీసుకెళ్ళాం, మరొక రేంజ్ 22 రాష్ట్రాల వరకు తీసుకెళ్ళాం. ఎక్కడో తలబడ్డాయి కొన్ని అడుగులు, ఆ తప్పటి అడుగులు, ఇవన్నీ సరిదిద్దుకుంటున్నాం. మొత్తం 35% ఓట్లకు రీచ్ అయినాం. మీరు అన్నట్లు 56 నియోజకవర్గాలలో సుమారు 8 మంది పార్లమెంట్ ఎంపీస్ 35% ఓటు షేర్ తీసుకున్నాం. ఇంకా మేము బాగా 4-5% దూరం ఉన్నాం.
అది కొద్దిగా ఏదైతే ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి అది కవర్ చేసుకుంటాం తప్ప 8 నుంచి 80 చేయొచ్చు. కాంగ్రెస్ కూడా 3-4 ఉండే, 3-4 కూడా 60 అయినాయి. అవును. టీఆర్ఎస్ కూడా అంతే ఉండే. కానీ ఒక్కోసారి ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా 2 పార్టీలను చూశారు ప్రజలు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఇచ్చి చూడమంటున్నాం. కానీ దేశంలోనే ఈసారి అసలు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోబోతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం అవ్వబోతున్నాయి. అందులోనూ సీజేపీ ఒక ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయబోతుంది అనేది టాక్. ఎలా చూస్తున్నారు సీజేపీని? నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను, సీజేపీని అయితే నేను అసలు ఎక్కువ ఆలోచించాను. సీజేపీ అనేది క్లౌడ్ కిచెన్ లాంటిది. కానీ ఒకటి ఏంటంటే యువతని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాం. కానీ రాజకీయ నాయకుల చేతుల్లో ఇట్లా పావులు కావద్దంట. ఇప్పుడు సీజేపీ రాజకీయ నాయకుల చేతుల్లో 100%. అందుకోసం కదా 90% గుండాలు, మర్డర్లు చేసినాడు, రేపులు చేసినాడు ఉద్యమంకి వచ్చారు. భారత మాత తండ్రి ఎవరైనటువంటి ఉద్యమం వీళ్ళు ఉద్యమం చేసింది ఏంటంటే సమస్య పక్కదో పట్టిందని మాట్లాడుతున్నాను. ఎవరండి ఇప్పుడు దాకా భారత మాత తండ్రులు అడుగుతుందా? ఇదా సీజేపీ? ఇదా యువత? నీ తల్లిని నువ్వు అవమానిస్తావా? సీజేపీ ఏపీ ఎవరికైనా భారత మాత తల్లి అండి దేశం. భారత మాత తండ్రులు అడిగే వాళ్ళు మీ స్టేజ్ల మీద ఉంటారా? అటు జై ఆడు అంటాడు, ప్రకాష్ రాజ్ అంటున్నాడు, జై శ్రీరామ్. నేను ఎవరు అనమన్నారా? నేను ఎవరు అనమన్నారా? అల్లాహు అక్బర్ అనుకో. ఇప్పుడు అవిట్లు ఎందుకు అనవరా నువ్వు? జై సంవిధానం మేమే అందరికన్నా జై సంవిధానం. అసలు ప్రకాష్ రాజ్కి భారతీయ జనతా పార్టీకి అసలు ఎక్కడ ఆడేవాడండి, ఆడ ఆఫ్టర్లో ఒక నటుడాడు, వాడిని పట్టించుకున్నాడు. నేను ఏమంటున్నా బట్ అనే మాటలనే ఇప్పుడు ఆడ ఆ స్టేజ్ మీద అనేది ఏంది? నేను జై శ్రీరామ్ అనను, జై సంవిధానం అంటాను. ఒరే పనికిరానోడా, మేమే ముందు జై సంవిధానం అంటాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ఫస్ట్ నేషన్. కాబట్టి నేను అల్లాహు అక్బర్ అని అనుకో, వాళ్ళ మతాల పేరు తీయవు ఎందుకు? నీకు ప్రతి ఒక్కరికి ఇట్లా ఇప్పుడు నీకు జై శ్రీరామ్ పేరు ఎవరు తీయమరా? నిన్ను మీరు అనుమానమా? అంటే ప్రతిసారి హిందువులను అవమానించాలా, హిందుత్వాన్ని అవమానించాలా? ఎందుకు ఇది? వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు వీళ్ళు? ఇప్పుడు ఒకడేమో పెట్రోల్ బంకులు ఎత్తాడు, ఒకడేమో ఒకడు అంటాడు, ఏమంటాడు? భారత్ తెరత్తు కూడా ఒక ఇన్షాల్లా అంటాడా? ఎవడి అబ్బా సొమ్మ భారత్? వీడి తాత ఏమన్నా దేశం త్యాగం చేసిండా? ఈ దేశానికి సాక్రిఫై చేసిన వీళ్ళు లక్షలాది మంది భగత్ సింగ్ లాంటి బిడ్డలు, బాలగంగాధర్ తిలక్ లాంటి స్వతంత్ర సమరయోధులు, ఎందరో మంది లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చేస్తే వీడెవడండి మా భారత్ కూడా అయ్యేందుకు? ఇన్షా అల్లా ఏందిరా అది? వీళ్ళని ప్రోత్సహిస్తారా వీళ్ళు? ఈ సమాజానికి కూడా చెప్తున్నా, ఈ దేశం ఎటువంటి సాక్రిఫై లేని ఈరోజు దేశాన్ని ముక్కలు చేస్తుంటే ఒప్పుకో. ఇది రాసి పెట్టుకోండి. మీ దేశం పట్ల గర్వపడండి. మీ దేశం గర్వించినట్లు బతకండి. మీ నాగరికత కావచ్చు, మీ సంస్కృతి కావచ్చు, మీ సాంప్రదాయం కావచ్చు. ఏ దేశంలో లేవు లోటుపాట్లు? 30 లక్షలు ఉన్న దేశాలలో 30 సమస్యలున్నాయి. 3 కోట్ల దేశాల 300 సమస్యలున్నాయి. ఇది 150 కోట్ల దేశం. ఉంటాయి సమస్యలు, పరిష్కరించుకుందాం. సమస్యలతో సావాసం చేస్తూ పరిష్కరించుకోవాలి తప్ప అంతే. సమస్యను సృష్టించాలి. దేశాన్ని విమర్శిస్తారండి పెద్దవాళ్ళు. కొత్త సమస్యలు సృష్టించాలి. కశ్మీర్ దేశకి అంగనే అవుతారు ఆ స్టేజ్ల మీద, సీజేపీ స్టేజ్ల మీద మాట్లాడతారా? కశ్మీర్ గురించి మీకేం తెలుసరా? లక్షలాది మంది బిడ్డలు చచ్చిపోయారు బార్డర్లల్లో. 3 యుద్ధాలలో చచ్చారు. మధ్యతరగతి బిడ్డలు, సామాన్య బిడ్డలు, లంబాడి తండల బిడ్డలు. అది మదనపల్లి కావచ్చు, అది కేరళ కావచ్చు, అది యూపీ కావచ్చు, అది పంజాబ్ కావచ్చు, అది తెలంగాణ కావచ్చు. సామాన్య కుటుంబాలకి వెళ్ళి బిడ్డలు చచ్చారు. కాశ్మీర్ వీడేవాడండి కాశ్మీర్ మీద కొడతాను. ఒక్కొక్కరికి చెప్తున్నాం, మంచిగా పెట్టుకోండి. దేశం గురించి ఎవడన్నా మాట్లాడితే ఇంకా భవిష్యత్తులో మీరు దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. దేశాన్ని అవమానపరిచేది, దేశాన్ని విచ్ఛిన్నం చేసేది, ధర్మాన్ని కించపరిచే మాటలు మాట్లాడే రోజులలో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటాం. ఎవడికి ఎక్కడ అక్కడికక్కడనే నిజమైన భారతీయులు 80 కోట్ల మంది యువతున్నారు ఈ దేశంలో. అందరికీ స్పాట్లోనే పనిష్మెంట్ ఇస్తారు. రైట్. మీరు చెప్తున్నట్టుగా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అనుకుంటే ఒకటి అయోధ్య రామ మందిరం సాల్వ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి. ఇలానే రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో ఉన్న యువతకు ఒక రకమైన ఆందోళన, ఆలోచన కలుగుతోంది. ఈ అంశాన్ని టచ్ చేయగలుగుతుందా భారతీయ జనతా పార్టీ? టచ్ చేయదు. మరి ఎలా? ఇప్పుడు రిజర్వేషన్ల గురించి ఏదో ఒక రకంగా అస్థిరపరచాలని చూస్తున్నారు ఈ దేశాన్ని. దేశం
స్వయం సమృద్ధిగా స్వతంత్రంగా నిలబడ్డది. ఈ దేశం మీద ప్రపంచంలో ఉన్న చాలా దేశాల కన్నుంది. దేశాన్ని ముక్కలు చేయాలా, ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోవాలా, ఈ ఆత్మనిర్భర్ భారత్ని దెబ్బ కొట్టాలని ఫస్ట్ వీళ్ళు రాహుల్ గాంధీని బందీగా చేసుకున్నారు. 203 సార్లు విదేశ పర్యటనలు చేసాడు 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 20 సార్లు. దాని గురించి ఎంక్వైరీ చేసే అవసరం ఉన్నది ప్రత్యేకంగా. ఎట్లాంటి దేశ వ్యతిరేక చర్యలు, దేశ వ్యతిరేక శక్తుల చర్యల వల్ల బందీ అయిపోయిండు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సమస్యలని మొక్కలోనే చేస్తాం. రెండోది మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలలో కూడా ఎక్కడ కూడా తెలంగాణలో కూడా పెద్ద ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ పెద్దగా అయిపోయింది. ఇంకా ఉద్యోగాలు సృష్టించండి చైనా లాగా. ఆ తరం ఈజ్ ఓవర్. అప్పుడున్న దేశ స్వాతంత్రం వచ్చే సమయంలో పెద్దలు ఆలోచించారు. కొన్ని వర్గాలకు బాగా వెనుకబడి ఉంటారు పాపం, వాళ్ళ అవసరం అప్పుడున్న పరిస్థితులను బేరీ చేసుకొని చేశారు. దానివల్ల అప్పుడు కొద్దిగా ఒక ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ వచ్చింది తప్ప ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వ సంస్థలు తగ్గినాయి. ప్రభుత్వాల రిక్రూట్మెంట్ తగ్గింది, ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది. ఈ ఉద్యోగాలు కూడా తగ్గుతాయి ఉన్నాయి. అంటే యువతకి చెప్తున్నా, మీరు రాజకీయ నాయకుల లేకపోతే ముఖ్యంగా ఈ సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహులు, ధర్మ విద్రోహుల మాటలు నమ్మకండి. ఒకప్పుడు ఆ రిక్రూట్మెంట్స్ అనేది తగ్గిపోయినాయి. అంటే సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, 100 మంది చేసే పని 1000 మంది చేసే పని ఒక్కరే కావచ్చు. రాను రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 1,00,000 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తారు. అవును. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. ఇంక ఇట్లాంటి కొన్ని దేశానికి ఇబ్బంది కలిగించి మన మధ్యన విషం పోసే సంఘటనలకు మీరు ప్రభావితం కాకండి. మనం కొత్త అవకాశాలను ఎదుర్కొందాం. ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. చైనా లాగా మనము ఒక క్లస్టర్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్స్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ కావచ్చు, ఎన్నో రకాల అవకాశాలని దాంట్లో మనం గవర్నమెంట్ 30,000 ఇచ్చినా 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా బయట ఉన్నారు. కాబట్టి అట్లాంటివి జరిగాయి. రైట్. తెలంగాణకి సంబంధించి మాట్లాడుకున్నాం. దక్షిణ భారతం కూడా గండమే కదా భారతీయ జనతా పార్టీకి. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జెండా ఎగరేశారు, కానీ ఇంకెందుకు దక్షిణాదిపై పూర్తి పట్టు భారతీయ జనతా పార్టీ ఎందుకు సాధించలేకపోయింది? ఫస్ట్ మీకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, ఉత్తర భారతంలో కూడా ఒకప్పుడు లేము మేము, కానీ ఇప్పుడు మొత్తం లేము. మహారాష్ట్ర వరకు వచ్చినాం, కర్ణాటకలో ఇంతకుముందు వచ్చినాం. కొద్దిగా సౌత్లో కొద్ది ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, మౌర్య సామ్రాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పాండ్యన్స్, చోళులు, ఒక రకరకాల పరిపాలన, కాకతీయులు కావచ్చు, ఇట్లాంటి ఒక వెర్షన్ ఉంది. దాన్ని రాను 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 ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది. 1 కంట్రీ 1 నేషన్, మనమంతా భారతీయులం అనే భావన వచ్చేసింది. ఇంతకుముందు రాజకీయ వ్యవస్థ సౌత్లో కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు డిఎంకే లాంటి పార్టీలు, ఏడీఎంకే పార్టీలు కొద్దిగా ప్రాంతీయ పోకలు రెచ్చగొట్టేటి. కేరళ లాంటి చోట కొద్దిగా ఇస్లామిక్ శక్తి, క్రిస్టియానిటీ మిషనరీలు కొద్దిగా రెచ్చగొట్టేటి. తెలంగాణలో కూడా అట్లాంటి ప్రయోగాలు, కొద్దిగా మైనారిటీస్ని, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టడం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు కానీ ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. ఫస్ట్ మేము భారతీయులం, రెండోది మేము హిందువులం. కాశ్మీర్లో ఉన్న హిందూ కన్నీళ్ళు అయితే మేము కూడా కన్నీరు కారుస్తున్నారు. బంగ్లాదేశ్లో దాసన్ అబ్బాయిని చెట్ల మీద గాలబెడితే ఇక్కడ కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆలోచన వచ్చింది హిందువులలో కూడా. ఫస్ట్ భారతీయులమైన స్రో వచ్చింది తెలంగాణలో, అంటే సౌత్లో, అండ్ హిందువులం అనే ధ్యాస మాత్రం ఎక్కువ వచ్చింది. కలిసి ఉండకపోతే సంపెత్తరిల్లని, కలిసి ఉండకపోతే అత్యాచారాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, కళ్ళ ముందే కన్నబిడ్డల్ని మానభంగాలు చేస్తారు, రకరకాలు చేస్తారు. కాబట్టి ప్రజలను ఆలోచన వచ్చింది. ఇంకా ఆ చైతన్యవంతాన్ని పుణికిపుచ్చుకొని ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి పార్టీని స్థాపించడం. దీంతోపాటు 1 ఆంధ్రలో అయితే సర్కార్, అలయన్స్ సర్కార్ వచ్చింది. కర్ణాటకలో కూడా ఈసారి అయితే కర్ణాటక, తెలంగాణ అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఉంటాయి. నిరంతరం పోరాటం, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండడం. రాజకీయాలు పదవులే కాదు, గెలుపులే కాదు, ప్రజల గురించి పనిచేస్తూ ఉంటాం. జాబ్ క్యాలెండర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ చేయాల్సినంత పోరాటం చేస్తుందా తెలంగాణలో? అందరికన్నా ఎక్కువ మేమే చేస్తాం. జాబ్ క్యాలెండర్ అడుగుతున్నాం మేము. 2 లక్షల ఉద్యోగాల ముందు ఏదైతే చెప్పినాం, అది అసెంబ్లీలో అడుగుతున్నాం, బయట అడుగుతున్నాం, అన్ని చోట్ల అడుగుతున్నాం. ఇప్పుడు మూసీ మీద మేమే ఫస్ట్ పోరాటం చేసాం, లడిచర్ల మీద మేము ఫస్ట్, ఫార్మసీ మీద మేమే పోరాటం చేసాము, హైడ్రా మీద మేమే ముందు పోరాటం చేశాము, రైతుల గోస మీద మేమే చేశాము, ఫీజు రింబర్స్మెంట్ మీద మేమే చేస్తున్నాము, లేదు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిల గురించి మేమే చేశాము. ఇంకా ఎక్కడిదక్కడ వడ్ల కొనుగోలు గురించి కావచ్చు, అన్ని రకాలుగా పోరాడుతున్నాము. ఓకే,
కొద్దిగా ఇంకా మీడియా ఇంకా కొద్దిగా ఎక్కువ ఫోకస్ అవుతే మేము ఇంకా ప్రజాక్షేత్రంలో కనబడుతుంది. అయినా ఉన్నంతలో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా టైం అంటే ఫస్ట్ గవర్నమెంట్కి ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి కానీ చూసినాం. ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక నుంచి ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఏదైతే ప్రభుత్వము చెప్పిందో 4,000 పెన్షను, 2,000 అత్తకు కోడళ్ళకు, లేకపోతే అత్త కోడళ్ళతో రోకల్లో దుర్రుతుంది చెప్తాం. ఆర్మూర్లో మీరిచ్చిన హామీలకు సంబంధించి ఇటీవల మీ ఇంటిపైకి వచ్చారు. ముట్టడి జరిగింది. సో ఆ హామీల అమలు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకు వాళ్ళు ముట్టడి చేశారంటే రాకేష్ రెడ్డిని నేను ఏమన్నా ఆ రోజు టార్గెట్ చేశారా? మొత్తం నన్ను ఎంత టార్గెట్ ఇస్తే అంత మంచిది నాకు. నేను కలియుగ అభిమన్యుని ఇలా అనుకుంటున్నది పాత ఎందుకంటే అభిమన్యు. నేను ఎందుకు అడిగానంటే పర్లేదు, ఫస్ట్ టైం చెప్తాను. ఎమ్మెల్యే పర్లేదు. 2 సంవత్సరాలన్నర సమయం కాస్త గొంతు ఎక్కువగా వినపడటం వలన నేను ఇట్లాంటి 100 ముట్టడిలైనా పేద ప్రజల వైపు పోరాడుతూనే ఉంటాను. ఆ హామీ నెరవేరుస్తారు. సామాన్యుల వైపు పోరాడుతూ నెరవేర్చా ఆ రోజు మొత్తం 28 ఛానళ్ళలో మీడియా ఛానల్, స్టేట్ ఛానల్ చెప్పేశాను. నేను ఆ రోజు చెప్పింది ఒకటే, ఒకవేళ ప్రభుత్వం ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు నేను కట్టిస్తాను. Yes. ప్రభుత్వం కట్టియకపోతే రేవంత్ రెడ్డి నన్ను అడిగాను, కడతావా లేకపోతే నన్ను కట్టియమంటావా, లేదంటే తెలంగాణ ట్యాక్స్లు నేను వసూలు చేసుకుంటా ఆర్మరీ. ఇప్పుడు కేంద్రం నుంచి మేము డబ్బులు ఇస్తున్నాం, అవి నాకు ఇస్తావా ఇయ్యవా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేరు పెట్టుకున్నావు ఇందిరమ్మ ఫండ్స్ అయితే అయ్యే ప్రశ్నించారు. 1000కి బదులు 3,000 తీసుకొచ్చిన, మళ్ళీ ఇప్పుడు 2,500 తీసుకొచ్చిన. నేను అన్న మాట 100% నెరవేర్చేసిన. ఇంకా నాకు నేను అనేది ఏంటంటే, నేను ఏ మాట మీద ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. ఇంకా నన్ను కరెక్ట్ మీరు అన్నది, ఈరోజు గల్ఫ్ కార్మికుల గురించి గొంతిప్పుతున్నాం. ప్రభుత్వం కొరకరాని కొయ్య అయినా విద్యార్థుల పట్ల అడుగుతున్నా, వైద్యం పట్ల అడుగుతున్నా, పిల్లలకు స్కూట్లు ఇస్తామని ప్రతిదాని మీద. ప్రభుత్వానికే కొరకరానికి అవుతున్నారా? భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలకు కూడా? నో, భారతీయ జనతా పార్టీలో ఒకటండి, నేను మళ్ళీ మీకు చెప్తున్నా, నాకు నాయకులు ఇంపార్టెంట్ కాదండి. నాకు నేను బీజేపీ అనేది నా తల్లి. నాకు బీజేపీ ఇంపార్టెంట్. నాకు నాయకులు ఎవరైనా ఒకటే, అందరినీ గౌరవిస్తాను. నా కార్యకర్త కూడా నేను ప్రెసిడెంట్గా భావిస్తాను. నా విజయం మొత్తం కార్యకర్తల కృషి వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల వచ్చింది. 3 నెలల్లో 30,000 ఓట్లతో. ఈ రోజు మీరు అసెంబ్లీ స్పీచెస్ అన్నా చూడండి, అసెంబ్లీలో అందరినీ చూడండి, 118 మంది. వాళ్ళు ఒకరి మీద వీడింత తిన్నాడు, వీడింత తిన్నాడు, వీడి తమ్ముడు ఇంత తిన్నాడు, వాడు బామ్మార్ది ఇంత తిన్నాడు. మీరు చూడండి అసెంబ్లీ రికార్డు చూడండి. రేవంత్ రెడ్డి తమ్ముడు తిని అంటాడు, హరీష్ రావు తమ్ముడు తిని అంటాడు. మీ రికార్డులలో చూడండి. నేను ఒకటే మాట్లాడతాను, నా గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది, వాళ్ళకు మీరు చెప్పి మోసం చేశారు. అది ఇంకా ఉద్యమం ఉధృతం చేసేది ఉంది. రెండోది, స్కూళ్ళలో ఫెసిలిటీస్, పేదోడు చదువుకునే విద్యని మూసేయకుండా ఇప్పటికీ 10,000 స్కూళ్ళు మూసేసారు. పేదోడుకున్న ఒక ఏకైక అది కూడా లాక్కోకండి అని అడిగిన. మూడోది, దళితుల పిల్లలు, పేద పిల్లలు ఉండే హాస్టళ్ల గురించి కొట్లాడుతున్నాం. నాలుగోది, కార్పొరేట్ వైద్యం ఇంకా సంపుక తింటున్నారు మధ్యతరగతి వాళ్ళని. ఇంకా హాస్పిటల్స్ కట్టండి, టిమ్స్ లాంటి కట్టండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ అయింది. ఎంతో కొంత మనం మొత్తం రిలీఫ్ ఇవ్వకపోవచ్చు, వీలైనంత తగ్గించవచ్చు. ఎప్పుడో కట్టిన ఉస్మానియా, ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టిన గాంధీ లాంటి హాస్పిటల్ తప్ప మీరు 30 లక్షల కోట్లు వచ్చిన తెలంగాణలో 3 హాస్పిటల్ కట్టలేదు కొట్లాడుతున్నా. విద్య గురించి కొట్లాడుతున్నా, వైద్యం గురించి కొట్లాడుతున్నా, ఉపాధి గురించి కొట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పాను కదా, ప్రైవేట్ సెక్టర్లో యూ కెన్ ఎంకరేజ్. బయట బాగానే మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అధ్యక్ష అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఆ సమయం ఇస్తున్నారా? అది ఒక దేవాలయం అండి అసెంబ్లీ అనేది. ఒక నిజంగా పేదవాడి సమస్యల పట్ల గొంతు విప్పాల్సిన గర్భగుడి అది. గర్భగుడిగా భావిస్తా. వచ్చింది నాకు ప్రత్యేకంగా. ఆ రోజు కూడా తెలంగాణ నేను ఒక్కనన్నాను. ఆర్మూరు ప్రజలకు నేను ఆ రోజు చెప్పాను, లాబీలో కూర్చుంటే చాలనుకునే నన్ను అసెంబ్లీకి పంపించిన ఆర్మూరు ప్రజలకు నేను జీవితాంతం కృతజ్ఞతను రుణపడి ఉంటానని చెప్పాను. నా నిలువెల్ల కృతజ్ఞత ఉన్నది ఆర్మూరు ప్రజలకు. అందుకని నా రోమం కూడా నా ఆర్మూరు ప్రజల కృతజ్ఞత. ఎందుకంటే నేను ఎవరినో తెలియకుండా 3 నెలలు నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపారు. అసెంబ్లీ లాబీలో కూర్చుంటే చాలనుకున్నా నేను. అటువంటిది అధ్యక్ష అనే వరకు అధ్యక్ష కాదు, ఆ సమస్య ఒక పేదోడు గొంతునై ఆ రోజు మాట్లాడుతుంటే మంచి సీనియర్ రాజకీయ నాయకులు కూడా నన్ను వచ్చి, రాకేష్ రోజు ఒక పేదవాడి గొంతు తెలంగాణ అసెంబ్లీలో గాండ్రిస్తున్నదని సంతోషంగా ఉన్నదంటారు. అందరూ ఏమనుకుంటారు, ఒక 30-40 ఏళ్ళు మా తాతలు వాళ్ళు వీళ్ళు రాజకీయ వారసత్వం లేక ఏ వారసత్వం లేదు. నాకు ఏ వారసత్వం లేదు. ఈరోజు కూడా ఎప్పటి వరకు రాజకీయాలలో ఉంటానో అప్పటి వరకు సామాన్యుల గొంతునై ఉంటాను, పేదవాడి గొంతై ఉంటాను, ధర్మం వైపు ఉంటాను. కానీ అసలు ఈ హోమ్ మినిస్టర్ కోరిక ఎందుకు వచ్చింది? అసలు ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మ్యాక్సిమం అవినీతి ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్ స్టడీ చేసింది గవర్నమెంట్. ముందు పోలీసు, రెవెన్యూ వస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ. రెండోది, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ పోలీస్ లా అండ్ ఆర్డర్లో చాలా మంచి చేయొచ్చు. ఆ పోలీసుకున్న పవర్ అది ఒకటి. రెండోది, ప్రజలలో ఒక భయం పోలీసు యూనిఫామ్ అంటే. దాన్ని చాలామంది అవినీతికి ఉపయోగించుకుంటున్నారు.
రెండోది సామాన్యులని పేదవాళ్ళని భయపెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉన్నవాడికేమో చుట్టమైనరు. మీరు ఎక్కడ చూడండి పోలీస్ స్టేషన్లో అంతా పంచాయతీ ఎంపీలు క్రిమినల్స్, సెటిల్మెంటర్సు, పేదోడిని మాత్రం అసలు మనిషిగానే లెక్కించరు. ఇదంతా నేను బాగా గమనించాను. ఇంకా రెండోది అనవసరంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. సామాన్య ప్రజలు ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకుని వస్తారు, వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. రకరకాల సమస్యలు అవి మళ్ళీ ఒక న్యాయ వ్యవస్థ మీద ఫోర్స్. రెండోది ఏంటంటే ఉన్న పోలీస్తోని క్వాలిటీ ఆఫ్ వర్క్ తీసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్, అంటే ఒక క్రైము, మర్డర్స్ దాని మీద ఫోకస్ పెట్టాలా. వీటి లంచాల మీద ఫోకస్ పెట్టే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పెట్టి ఇది మార్చాలా కొద్దిగా. కొందరు ఏమవుతుందంటే మంచి అధికారులు చాలామంది ఉన్నారు, అందరినీ లూప్ హోల్స్లో పెడతారు. మంచి అధికారులు పోలీస్ వ్యవస్థలో చాలామంది ఉన్నారు. మీరు మీ జర్నీ చూస్తే అంత సామాన్యమైన జర్నీ కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే దానికోసం ఎంత చిత్తశుద్ధితో ముందుకొచ్చారో స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ విజన్ క్లారిటీగా ఏం చేయాలో అదే మాట్లాడతాడు. ఇక్కడి నుంచి ఏది ఉంటే అదే బయటికి చెప్తున్న రాకేష్ రెడ్డికి ఇప్పుడు మాట్లాడుతున్న పుష్పాలు, పుష్ప 2లు, పుష్ప 3లు ఏమనిపిస్తాయి అసలు? ఏమనిపించాయి? ఇప్పుడు కాటి కాపరి వృత్తి ఉంటుంది, రోజు 10 శవాలను దగ్గర పెట్టాలా, రోజు అలవాటు అయిపోతుంది. ఒక్క శవాన్ని తట్టుకోలేవు నువ్వు. మన కుటుంబ సభ్యులు చనిపోతే ఏడిచి ఇది పన్నెండు బట్టి రోజు 12 తగలబెడతా ఉంటాడు. ఇప్పుడు తుపాకులు అమ్ముతారు. ఇప్పుడు భారతదేశం కూడా తుపాకులు ఇంపోర్ట్ చేసుకుంటుంది. కొందరు విషం అమ్ముతారు, కొందరు అదేంటి అగ్రికల్చర్స్కు పెస్టిసైడ్స్ అమ్ముతారు. ఇదంతే ఏముంటుంది. మేము ప్రభుత్వం ఏదైతే అనుమతితోని లైసెన్సులు తీసుకుని ఎట్లయితే తుపాకులు అమ్ముతున్నారో ప్రభుత్వ అనుమతితోని ప్రభుత్వం దగ్గరనే కొంటున్నాడు. తుపాకులైనా వేరే దగ్గర కొంటాడు, వేరే దగ్గరికి అమ్ముతాడు. అందులో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అందరూ, రాజశేఖర రెడ్డి అందరూ, గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి అందరూ. గవర్నమెంట్. ప్రభుత్వము అమ్మిన ప్రభుత్వ, ఇప్పుడు ఎట్లయితే ప్రభుత్వ దుకాణాలు ఎరువులు ఎట్లా కొంటున్నాము, మేము ప్రభుత్వ దుకాణాలనే ఆ కలప కొని కలప ఎగుమతి చేశాం. బస్ అంతే. అదొక కలపగానే చూస్తారు ప్రజలు. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు చిలకలూరుపేట అంటే ఏమంటావు? నేను చిలకలూరుపేట మా అమ్మ ఉంటుంది, నా చెల్లి ఉంటుంది, నా తల్లి ఉంటుంది. చిలకలూరుపేటలో పుట్టిన తప్పైతే కాదు కదా మాది. ఎన్నో అపోహలు ఉంటాయి కొన్ని. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం ఈ రోజు ఐన్యూస్ చేస్తుంది సార్. అదే చెప్తున్నాను. ఎర్రచందనం అనేది చాలా మంచి ఒక ప్రపంచంలోనే ఒక ఐడెంటిటీ ఉన్న వుడ్డు, ఒక స్పిరిచువల్ పవర్ ఉన్న వుడ్డు, ఒక ఫార్మా వాల్యూస్ ఉన్న వుడ్డు. అది ప్రపంచంలో ఎక్కడ లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది గర్వంగా ఫీల్ కావాలా. దాన్ని నేను చాలా ప్రభుత్వాలకు కూడా చెప్పాను. దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు, సహకరించండి అని. కానీ ఏ ప్రభుత్వం సహకరించలేదు. మేము వ్యక్తిగతంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాం. ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటే 1,00,000 ఉద్యోగాలు సృష్టించవచ్చు దాన్ని. కానీ దాన్ని వాల్యూ యాడెడ్ చేయాలి, ఇట్లాంటి వస్తువులు తయారు చేసుకోవాలి. దాని రకరకాల వస్తువులు ఉన్నాయి. కానీ ఒక సామాన్యమైన జీవితం నుంచి ఈ స్థాయికి వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఆ వాల్యూ యాడ్ అనే పదం రాకేష్ రెడ్డికి మొదటి నుంచి అలవాటు అంట కదా. అవును, నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఉంటుంది వంశీ, జీవితము ఎప్పటికి ఉండిపోవడానికి రాలేదు నేల మీద. ఫస్ట్ మంచి చాలా మంచి ఒక సగం జీవితం సంసారానికి సరిపోయింది, కుటుంబానికి సరిపోయింది. ఇంకేదంటే సమాజానికి ఉపయోగపడాలి ఏదైనా సరే. ఇప్పుడు చైనా ఉన్నదండి, చైనా మొత్తం మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్, అది గ్రైనైట్ కావచ్చు, అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఏది కావచ్చు, మొత్తానికి ఇప్పుడు ఇవన్నీ కూడా చైనాయే. ఇప్పుడు మీరు చూసేటన్నీ చైనాయే. కాబట్టి ఒక మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్కి వెళ్ళాలి ఈ దేశం, ప్రోత్సహించాలి. కానీ ఎక్కడ అడుగడుగున అవినీతి, అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు. మంచోడు ఉంటే పని చేయనియరు, మంచోళ్ళు లేరని కాదు, పని చేయనియరు. బంగారు తెలంగాణ చూస్తున్నాం కదా, ఎవరింటి దొరికిన 500 కోట్లు. ఇదే బంగారు తెలంగాణ. మీరు 500 కోట్లు అంటే ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. అసలు కొంతమంది అధికారులు రాజకీయ నాయకులకే స్పాన్సర్ చేసే పరిస్థితికి వచ్చారు ఎలక్షన్స్ లో. ఇంకా కొన్ని రోజులు వాళ్ళే వచ్చేస్తారు, రాజకీయాల్లో రానున్న రోజులలో వాళ్ళే వచ్చేస్తారు. ఒకప్పుడు అన్నారు కదా, గుండాలు, రౌడీలు, దాదాలు వచ్చిన తర్వాత, వ్యాపారవేత్తలు వచ్చిన తర్వాత అందరూ ఇలా వస్తారు, అధికారులు వస్తారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటుంది అవినీతి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎంతో వాడు ఖర్చు పెడతాడు, ఖర్చు పెట్టేస్తాడు, మళ్ళీ 5 ఏళ్ళు జమ చేసుకుంటాడు, మళ్ళీ పుష్కరాలు వెళ్ళినట్లే మళ్ళీ. కానీ వీడికి ఆ బాధ లేదు. ఎంప్లాయీకి 35 సంవత్సరాల వరకు వచ్చేదే కానీ పోయేది లేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్, మళ్ళీ రాజకీయ నాయకులతో ఎక్స్టెన్షన్ తీసుకుని మళ్ళీ డబ్బులు వేస్తారు. దానికి ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కాక్రోచ్ లాంటి కాదు, వీటి మీద దృష్టి పెట్టాలి. అవినీతి మీద, స్థానిక సమస్యల మీద, గ్రామీణ ప్రాంతాల విద్యా వ్యవస్థ మీద, గ్రామీణ ప్రాంతాల వైద్య వ్యవస్థ మీద నిలదీయండి. మీరు ఎక్కడ ఉంటారో విద్యార్థులు, కానీ ఒకటి ఢిల్లీ జంతర్ మంతరే కాదు, దేశమంతా జంతర్ మంతరే. ఎక్కడున్న సమస్యను అక్కడ నిలదీయండి. జిల్లా కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో, గ్రామ కేంద్రాలలో
హాస్టల్లో పిల్లలకు అన్నంలో పురుగులు ఎందుకు వస్తున్నాయని అడగండి. గ్రామీణ ప్రాంతాలలో పేదవాడికి ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుందని అడగండి. అవినీతి ఎందుకు జరుగుతుంది అడగండి. అరువులకు ఇల్లు ఎత్తలేవు ఎందుకు అడగండి. అనర్వులకు ప్రశ్నించే తత్వం అందరిలో రావాలంటారు. అవును, ఈ జంతర్ మంతర్ ఇందిరా పార్కులు కాదు అంటున్నా నేను. మొత్తం ప్రతి చోట ఉన్నారు కదా యువత. మీ భవిష్యత్తు ఈ దేశం. అవినీతి నిర్మూలిస్తే మీకు సరైన అవకాశాలు వస్తాయి. అవినీతే పెద్ద గొడ్డలై కూర్చున్నది ఈరోజు యువతకు. ఇంత విజన్ ఉన్న రాకేష్ రెడ్డికి ఫైనల్ క్వశ్చన్. 2047 వికసిత్ భారత్ అనేది భారతీయ జనతా పార్టీ నినాదం. అది విధానంగా మారుతుందా? 2047కి భారత్ని మనం ఎలా చూడబోతున్నాం? ఇది రెండు రకాలుగా ఉంటుంది. మేమేమో వికసిత్ భారత్ కోరుకుంటున్నాం, ముస్లిమ్స్ ఏమో గజ్వా హిందూ కోరుకుంటున్నారు, హిందువులు లేని దేశాన్ని కోరుకుంటున్నారు. ఈ రెండు అపోజిషన్ మొత్తం. మేమేమో వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ పిల్లలకు బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హైవేస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సీవేస్, ఎయిర్వేస్, ఎవ్రీవేర్. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక నెంబర్ 1, 4వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానం తీసుకెళ్ళాలా, పోటీ పడాలని మేము అనుకుంటున్నాం. కాదు, ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఉంటావా ఉండవా అనేది మీరు నిర్ణయించుకోరు. హిందువులు క్లియర్గా ఉన్నారు, ముస్లిమ్స్ బహిరంగంగా. ఇప్పుడు ఎంఐఎం మా సీనియర్ లీడరు, మా గౌరవనీయ 6వసారి ఎన్నికైన అక్బరుద్దీన్ గారు క్లియర్గా చెప్పారు మొన్న. ఏమని క్లియర్గా చెప్పారు, మాకు కల్మ చదివేవాడు మాత్రమే ఈ దేశంలో మావాడు, ఇంకా మిగతా ఎవ్వడు మావాడు కాదు. వాడు బీసీ, ఎస్సీ, ఓసీ ఎవ్వడు మావాడు కాదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది, వాళ్ళు కూడా ముస్లిమ్సే ఉండాలనుకుంటారు ఈ దేశంలో. గజ్వా హింద్. ఈ అభివృద్ధితోని నువ్వు ఉంటావా ఉండవా, లేదు నువ్వు కూడా నిర్మూలించిపోతావా పాకిస్తాన్లా, ఆఫ్ఘనిస్తాన్లా, బంగ్లాదేశ్. ప్రజలు నిర్ణయించుకోవాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. 2047 వరకు గజ్వా హింద్, హిందువులు లేని దేశాన్ని తయారు చేయాలా, ఇస్లామిక్ కంట్రీ చేయాలా, షరియత్ చట్టాలు పెట్టాలి. కాశ్మీర్లో సక్సెస్ అయినరు, బంగ్లాదేశ్లో సక్సెస్ అయినరు, పాకిస్తాన్లో సక్సెస్ అయినరు, ఆఫ్ఘనిస్తాన్లో అంతకుముందే సక్సెస్ అయినరు. సక్సెస్ రేట్ బాగా పెరుగుతూ పోతుంది. అది మీరు హిందువులు నిర్ణయించుకోండి. వికసిత భారతులు ఉంటారా, గుళ్ళు లేని దేశంలో ఉంటారా, ధర్మం లేని దేశంలో ఉంటారా? లేదు, మీ పూర్వీకులు ఇంత అద్భుతంగా ఈ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా కోట్లాది మంది ప్రాణాలు అర్పించి కాపాడుకున్న ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకుంటారా? కాపాడుకొని వికసిత భారత్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ దేశ హిందువులు. రైట్. మీరు దేవుళ్ళు గుళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ సాగుతుంది క్షుద్ర పూజలకు సంబంధించి. అసలు ఏంటి క్షుద్ర పూజలు? ఒకవైపు ప్రభుత్వాలే వాటి గురించి ప్రచారం కల్పించాలి, అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్తుంటే రాజకీయ నాయకులే అలా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అది కాంగ్రెస్ నాయకులే మాట్లాడారు, వాళ్ళ పనే అది. ఇంతకుముందు మీ పార్టీకి చెందిన బండి సంజయ్, నేను అప్పుడు లేని రాజకీయాలు అది చెప్తున్నాను. అప్పుడు నేను చెప్తున్నాను, నేను యజ్ఞాలను గౌరవిస్తాను. ఫస్ట్ హిందువులకు సంబంధించిన ప్రతిదాన్ని గౌరవిస్తాను నేను. అది మంచి చెడు సమస్య పక్కన పెట్టండి. ఇప్పుడు ఎట్లయితే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా ఎన్నో ఇబ్బందులు, కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని మాట్లాడరే. క్రిస్టియన్ బైబిల్లో కూడా ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు దాని గురించి అంతే. అది మత గ్రంథం, పవిత్ర గ్రంథం. ఖురాన్ అయినా పవిత్ర గ్రంథమే, బైబిల్. మరి మా గ్రంథాలను ఎందుకు అవమానపరుస్తారని నేను. హిందువులు శత్రువులు, వేరే మతస్థులు ఎందుకు మాట్లాడుకోవాలి గ్రంథాల గురించి? మనం ఎందుకు పూజలు కావచ్చు ఇవన్నీ ఇట్లా మాట్లాడకూడదు. ఒకటి, ఇక నుంచి కూడా భవిష్యత్తులో చెప్తున్నాను నేను, ఇదే కాదు, ఏదైనా సరే హిందుత్వానికి సంబంధించింది మీరు ఇట్లాంటి అవహేళన చేసేది, అపహాస్యం చేసే మాటలు మాట్లాడండి. మంచిగా చెడాది కొన్ని లక్షల సంవత్సరాల కింద అది కంటిన్యూ అవుతూ వస్తుంది. నువ్వు ఏ రకంగా నీకు ఇంప్లిమెంట్ ఉంటే, నీకు ఇబ్బంది ఉంటే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ కాకు. నేను ఎవరిని, హిందుత్వంలో ఉన్నది ఏంది, ప్రత్యేకంగా ఎవరిని ఇబ్బంది పెట్టదు. నీకు ఇష్టం ఉన్న దేవుని మొక్కు, పుట్టను మొక్కు, పామును మొక్కు, చెట్టును మొక్కు, ఏ స్వేచ్ఛ ఇగల పశువును మొక్కు. ప్రపంచంలో సర్వే జనో సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. అన్ని ప్రాణులు, రాయి, నేలని, రప్పని, చెట్టుని, నీరుని, దేవతాన మొక్కిన ఒకే ఒక్క జాతి సనాతన ధర్మం, హిందూ జాతి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, మీకు నచ్చిన దేవుళ్ళని కొలుచుకోండి, కానీ క్షుద్ర పూజల జోలికి వద్దండి. క్షుద్ర పూజల జోలద్దు. ఉన్న ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటుండండి. ఏదైనా దాంట్లో మార్చుకుంటా పోయి ఇబ్బంది. కానీ ఇతర మతస్థుల్లాగా కొద్దిగా గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఇతర మతస్థులు వాడు సామాన్యుడా, వాడు అజ్యం ప్రేమిజా, ధర్మం గురించి మాత్రం ఒకటే అవుతారు. ఇక వీడు ప్రతి ఒక్కరు నోటికి వచ్చిందని ఇష్టమైనట్టు మాట్లాడతారు. ఇది హిందువులు తమ ధర్మం గురించి మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే మనం దాన్ని మౌల్డింగ్ చేసుకుంటా
పెద్ద పెద్ద విజ్ఞానులు ఉన్నారు, స్వాములు ఉన్నారు, వాళ్ళు సరిదిద్దుతారు ఏదైనా ఉంటే. ఎట్లయితే ముస్లింస్ సరిదిద్దుకుంటున్నారో క్రిస్టియన్లకు సరిదిద్దుకుంటారు, మనం సరిదిద్దుకుంటాం తప్ప బహిరంగంగా ధర్మం గురించి అవహేళనంగా అపహాసంగా గర్వపడుండ్రి, గర్వించుర్రి హిందూగా పుట్టినందుకు. ఫైనల్గా యువతే దేశ భవిష్యత్తు అంటుంటాం. అటువంటి యువత ఈ మధ్య రాకేష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతిదీ గమనిస్తూ ఉంది. కాబట్టి మీరు ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో ఓపికగా ప్రతిదీ కూడా సాధించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఒక్కటేనండి, ఫస్ట్ నిరాశ అనేది దరిజరనివ్వకూడదు, అది ప్రథమ శత్రువు. ఏదైనా సాధిస్తాం, కొండల్ని పిండి చేస్తామని ఒక ధైర్యం ఉన్నప్పుడే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఫస్ట్ నీకేమేమి కావాలా, చదువు మీద దృష్టి పెట్టాలా. చదువు అయిపోయిన తర్వాత ప్రపంచం ఏ రకంగా మారుతుంది, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అడిషనల్ కోర్స్ డెవలప్ చేసుకోవాలి, ఏ దేశంలో ఏ డిమాండ్లో తెలుసుకోవాలి, ఏ దేశంలో ఉద్యోగాలని తెలుసుకోవాలి. ఎంతసేపు ఆదిలాబాద్లో ఉద్యోగాలు క్రియేట్ చేయలేం, శ్రీకాకుళం ఉద్యోగాలు క్రియేట్ చేయలేం, ఛత్తీస్గఢ్ ఉద్యోగాలు ఎంతవరకు వెళ్తాం అంతవరకు వెళ్తారు. ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇంకే వ్యవస్థ కావచ్చు. ఇప్పుడు ఒక జడ్జి ఉంటాడు, ఒకటే జడ్జి ఉంటాడు ఒక మేజిస్ట్రేట్ కోర్టులో, నలుగురు మేజిస్ట్రేట్ చిన్న కోర్టులో కూర్చుంటే పెట్టలేం. కాబట్టి యువత ఎప్పుడు దయచేసి లేని దాని గురించి చింతించకండి. అన్నిటికన్నా విలువైనది మానవ శరీరం. ఇది కొన్ని లక్షల కోట్లు పోతే దొరకని శరీరం, మైండ్. ఒక సామాన్యులు ప్రపంచాన్ని ఎలా జయించారు అట్లాంటి కథలు చదవండి, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ చదవండి, మంచి సరైన సమయ పరిపాలన, డిసిప్లిన్, ఇవన్నీ మీరు ఒక చదువు మీద దృష్టి పెట్టి, మీ అడిషనల్ క్వాలిటీస్ మీద దృష్టి పెట్టి ఈ ప్రపంచాన్ని జయిస్తామని ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక చోట మీరు సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ అనేది మాత్రం లేదు, అది రాదు కూడా. ప్రయత్నించకపోవటమే ఫెయిల్యూర్, అది అన్నిటికన్నా ఫెయిల్యూర్. కాబట్టి ఎన్నో చరిత్రలు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే కాళ్ళు లేని వాళ్ళ ఆస్కార్ అవార్డులు కొడుతున్నారు, ఒలింపిక్ అవార్డులు కొడుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు. కాబట్టి ఇవే స్ఫూర్తిగా తీసుకోవాలా. వాడాది, వీడిది, వీడి తండ్రి అది, ఇవన్నదిగా వాళ్ళ తండ్రులు కూడా సామాన్యులే. అవును. కాబట్టి మీరు సక్సెస్ అయ్యి మీ పిల్లల్ని మంచిగా చేయండి. కాబట్టి యువత ఎప్పుడు నిరాశ నిరవద్దు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ దేశము అతి విలువైనది, అతి పవిత్రమైనది. పవిత్ర స్వతంత్ర సమరయోధులు పాలన కల్పించి నిర్మించిన ఈ దేశం ఎప్పుడు మీకు బంగారు భారతదేశం అవుతుంది. మీరు నిరంతరం ప్రయత్నం చేయండి, నిరాశ దరిచేయకండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేశ రాజకీయాల నుంచి దేశ యువతకు ఒక మార్గనిర్దేశం చేసే వరకు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పిన విషయాలు యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి ఒక స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. సో మరో అంశంతో మళ్ళీ ఐ కౌంటర్లో కలుద్దాం. స్టే ట్యూన్.